వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మట్కా నవంబర్ 14న ఈ సినిమా మన ముందుకు వస్తూ ఉంది. వరుణ్ తేజ్ హీరోగా నటించినటువంటి ఈ సినిమాతో కరుణ్ కుమార్ మన ముందుకు ఆ మట్కా అనే గేమ్ని ఒకప్పుడు అసలు ఎలా ఆడేవారు, ఏంటి, ఆ మట్కా కింగ్ కథ ఏమిటి, ఇదంతా కూడా మన ముందుకు తీసుకువస్తూ ఉన్నారు. గతంలో ఆయన పలాస 1978, అలాగే శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సినిమాలు తీశారు. సో మంచి దర్శకుడిగా, టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అంతకంటే ముందు ఆయన ఒక మంచి రచయిత. సో సాహితీ లోకంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి రచయిత. అలాంటి వ్యక్తి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, ఒక దర్శకుడయ్యారు. ఈ ప్రయాణంలో, ఈ చిన్న ప్రయాణంలో సో ఆయన తెలుసుకున్నది ఏమిటి, ఈ మట్కా వెనక ఉన్న కథ ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం కరుణ్ కుమార్ గారు. నమస్తే సార్. సంతోషం, ఎందుకంటే ఒకటే ఫ్యామిలీ అన్నట్టుగా నేను ఫీల్ అవుతా రచయితలు అన్నప్పుడు, క్రియేటివ్ పీపుల్ అన్నప్పుడు. సో ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచే వచ్చాను కాబట్టి. సో మట్కా మీరు చెప్పారు, అందులో మట్కా కింగ్ అన్నారు. వాసుని మట్కా కింగ్ని అని చెప్పేసి అనిపించారు ఆయన చేత. మట్కా అనేది అంటే ఇప్పుడున్న జనాలకి తెలియకపోవచ్చు, కానీ అంటే మొత్తానికి అది ఒక గ్యాంబ్లింగ్ అనేది మాత్రం ఐడియా అయితే ఉంది. అసలు మీకు దాని మీద దృష్టి మళ్ళటానికి, ఇది సినిమాగా తీస్తే జనాలు ఆదరిస్తారు అని ఏదో ఒక స్ట్రైకింగ్ పాయింట్గా థింగ్గా ఉంటుంది కదా, అది అంటే మీరు చెప్పారు ఎక్కడో బంధువుల పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఒకరు అనుకుంటున్నారు తప్పని. కానీ ఎందుకు అంటే ఆ మట్కా కింగ్ లైఫ్ని, ఒక మట్కా కింగ్ను చూపించాలి అనేది ఎందుకు అనిపించింది జనాల్లోకి? అంటే ఇప్పుడు దాకా ఈ మట్కా బేస్డ్గా తెలుగులో టచ్ చేశారు కానీ పూర్తి స్థాయిలో రాలేదు. సో ఇది ఒక కొత్తగా ఉంటుందని చెప్పేసి తీశారా, లేకపోతే ఏదన్నా దీనికి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉందా? ఇన్స్పిరేషన్ అంటే మీరు ఇందాక అన్నట్టు ఒక బంధువుల పెళ్ళిలో దీని గురించి ఫస్ట్ టైం విన్నాను నేను. నాకు అందులో ఆకర్షించిన విషయం ఏంటంటే టోటల్గా దేశం మొత్తం ఒకే టైంకి ఒకే నెంబర్ రావడం అన్నది ఆకర్షించింది. ఈ రోజు అది జరిగి ఉంటే నేను పెద్దగా టెన్షన్ పడిన, ఎందుకంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే సరిపోతుంది. అవును, అది పెద్ద విషయం కాదు, ఈరోజు చాలా సింపుల్ విషయం. కానీ 60ల్లో 70ల్లో టెలిఫోన్ అనేది కూడా చాలా లగ్జీరియస్ ఒక ఐటమ్. అది ఒక ట్రంక్ కాల్ బుక్ చేయాలంటే, అంటే టెలిఫోన్ ఉన్నప్పటికీ అంత ఈజీ కాదు. ఒక స్టేట్ టు స్టేట్ మాట్లాడాలన్నా, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ మాట్లాడాలన్నా కూడా అంత ఈజీ విషయం కాదు. అలాంటి టైం టెలిగ్రామ్ అంటే ఒక 2 రోజులు మనకి రావడానికి. ఈరోజు టెలిగ్రామ్ ఇస్తే రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రానికి కానీ వస్తే గొప్ప, అది ఉండేది. అది కాకుండా ఇప్పుడున్న సాధనాలు ఇంకేమున్నాయి అంటే ఏం లేవు, ఈ రెండే. ఇంటర్నెట్ అనేది ఇంకా కనిపెట్టనే లేని టైంలో ఒక మనిషి అంత ఆర్గనైజ్డ్గా చేయాలంటే బిహైండ్ దట్ బ్రెయిన్ ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో, ఆ బ్రెయిన్ నాకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్గా అనిపించింది ఫస్ట్ థింగ్. ఓకే. సో నార్మల్గా మళ్ళీ మనం కథలు కాబట్టి నేను ఒక కథ రాద్దాం అనుకున్నాను. అంటే నేను విన్నది ఏంటంటే ఈ మట్కా వలన చాలామంది నాశనం అయిపోయారు, జీవితాలు నాశనం అయిపోయి, అంటే 10 పైసల నుండి 10 రూపాయల వరకు కట్టేవారు, రకరకాలుగా ఇది ఉండేది. ఒక కాలంలో ఏంటంటే ఇదే పని ఇంకా జనాలకి, అంటే అంత వ్యసనం అయిపోయింది అందరికీ అని విన్న తర్వాత సో అందులోంచి ఏదైనా ఒక జీవితాన్ని తీసి కథ రాద్దాం అనుకున్నాను. సో బేస్ మీద నేను రీసెర్చ్ అనుకోండి, ఇంకా విస్తృతంగా చదవడం అనుకోండి, రతన్ ఖత్రి గురించి తెలుసుకున్నప్పుడు అంతా కూడా ఇందులో చాలామంది ఉన్నారు. అంటే వరదరాజన్ మొదలియార్, తర్వాత ఆయన బడా షకీల్ వాళ్ళ గురు అతను. సో దావుద్ ఇబ్రహీం రావడానికంటే దావుద్ ఇబ్రహీం కూడా ఈ నేపథ్యంలో జరిగిన ఇన్సిడెంట్స్ వల్లనే దావుద్ ఇబ్రహీం అనేవాడు కూడా పుట్టాడు. మట్కాతో లింక్ కాదు, అప్పుడు జరిగిన అల్లర్లు, దాని పరిణామాలు, అప్పుడు జరిగిన సమ్మెలు, బాంబేలో జరిగిన కలవరాలు, వీటిలో పుట్టిన డాన్ దావుద్ ఇబ్రహీం. ఓకే. సో ఇదంతా బటర్ఫ్లై ఎఫెక్ట్ అనుకోండి. సో మళ్ళీ ఇప్పుడు దావుద్ వదిలేసి మనం ముందుకెళ్తే రతన్ ఖత్రి అనే ఆయన వచ్చి అతను కళ్యాణ్ అనే ఇండియాకి వచ్చాడు, పాకిస్తాన్. అవును, కరాచీ బేస్డ్ కదా. ఆయన వచ్చి కళ్యాణ్ మట్కా ఒక నడుస్తుండేది యాక్చువల్గా, అక్కడ పనిచేశాడు. అది చాలా లిమిటెడ్ మట్కా, అంటే చిన్నది, ఒక అక్కడ వరకే పరిమితమైన ఒక చిన్న గ్యాంబ్లింగ్, సరదాగా ఆడుకునే ఒక, అంటే ప్యాకెట్ క్లబ్ లాంటిది అనుకోండి, అలా చేస్తుంది. ఆ కళ్యాణ్ మట్కా నుండి
అది రతన్ ఖత్రి క్యాప్చర్ చేసి ఓ 23-24 ఏళ్ల వయసులో దాన్ని రతన్ మట్కాగా మార్చేసాడా? అతను దాన్ని మట్కా చేసి దాన్ని వేరేలాగా దేశం మొత్తం ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద చేశాడు. క్రైమ్ అంటే గ్యాంబ్లింగ్ కింద చేశాడు. సో ఇది ఈ టోటల్ జర్నీ చదువుతున్నప్పుడు ఇందులో సో మొత్తం మీరు రతన్ ఖత్రి కథ అంతా చదివేశారు? రతన్ ఖత్రి కథ కాకుండా రతన్ ఖత్రి జీవితాన్ని నేను చదవాల. ఓకే. మట్కాలో రతన్ ఖత్రి పాత్ర ఏంటన్నది అయితే నేను చదివాను. సో దాని చుట్టూ జరిగిన ఇన్సిడెంట్స్, అప్పుడు జరిగిన ఒక మీటింగ్ అయితే వరదరాజన్ మొదలు అంటే బాంబేలో ఉన్న డాన్స్ అందరూ కలిసి అతను పిలిచారు. అందరూ పిలిచి అతన్ని కూర్చోబెట్టి అడిగారు వాట్ ఈజ్ వాట్ అంటే ఆ మీటింగ్కి వెళ్తున్నప్పుడు అతను తెలుసు అయితే వస్తే ప్రాణాలతో వస్తున్నాం లేకపోతే లేదన్నది తెలుసు. అయినా అతను వెళ్ళి అక్కడ మాట్లాడుకొని ఒక ఏరియా వరకు నాది, మిగతా ఏరియాలన్నీ మీరు తీసుకోండి, నేను గోల్డ్ స్మగ్లింగ్ దీంట్లోకి రాను, ఇది నా వరకు, దీంట్లోకి మీరెవరు రావద్దు, ఇది ఒప్పందం, నేను అసలు స్మగ్లింగ్ గోల్డ్ మిగతా మీరు ఏం చేస్తున్నారో దాంట్లోకి ఎక్కడికి అసలు నేను రాను, కానీ ఇది నాది, నా బ్రెయిన్ చైల్డ్, నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళని ఒప్పించి వచ్చేసి మీరు మిగతా ఒక 10 ఏరియాలు అడిగాడండి బాంబేలో, ఈ ఏరియాల వరకు నావి, మిగతా దగ్గర ఎవడైనా ఏదైనా నడిపించుకోవచ్చు, బట్ నంబర్ మాత్రం నేనే ఇస్తాను. ఓకే. నంబర్ మాత్రం ఇదే, మీ దగ్గర కూడా అదే వెళ్ళాలి. మిగతా వాళ్ళు ఆ రెవెన్యూతో నాకు అంటే ఇలాంటి ఒక చారిత్రాత్మకమైన మీటింగ్ ఒకటి జరిగింది. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ నేను తీసుకున్నవి. సో ఇందులో చూసినప్పుడు ఒక ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ కదా అది. అంటే ఒకడు సిస్టమ్ని తొక్కుకుంటూ సిస్టమ్ నుండి దీనికుంటూ అంటే ఇక్కడ నాకు సామ్రాజ్యాన్ని ఒకదాన్ని అంటే అయితే ప్రతి పెద్ద క్రిమినల్ వెనుక ఒక క్రైమ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వెనక అట్లా ఒక బ్యాక్ స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఏంటి, ఎందుకు ఊరికి ఒక మనిషికి అది అనిపిస్తుంది అంటే కీర్తో లేకపోతే డబ్బో పవరో ఏదో ఒకటి కావాలని ఎందుకు అనుకుంటాడు అంటే ఇన్సిడెంట్స్. ఇప్పుడు అక్కడ చూస్తే నేను అతను పాకిస్తాన్ నుండి వాళ్ళు పారిపోయి ఇక్కడ అంటే కాన్సీకులు ఇక్కడికి వచ్చారు చూసారా, అవును, ఆ జర్నీ అక్కడ ఏం నొప్పి నడిచిందో ఆయనకి ఎంత కసి మీద వచ్చాడో, నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా అనుకుని వచ్చి ఉంటాడు కదా. సో ఆ పెయిన్ ఏదంటే మనకు తెలియదు, మనం ఎంతసేపు ఈ లైఫ్ మాత్రమే తెలుస్తుంది, మనకు అంతే తెలుసు. అంటే మనం ఏం చదువుతున్నాం, మనం ఏం చూస్తున్నాం అన్నది మనకు తెలుసు, వెనక అట్లా ఒక లైఫ్ ఉంటుంది కదా. సో అలాంటి లైఫ్ వైజాగ్లో చాలా మందికి సిమిలర్గా ఉందండి. వైజాగ్లో అంటే వైజాగ్ మా అత్తవారు ఊరు కాబట్టి నాకు తెలిసినంత, నేను వైజాగ్లో ఒక 6 ఏళ్ళు ఉన్నాను. వైజాగ్లో ఎక్కడ మీ అత్తగారు? దొండపర్తి. ఓకే. అంటే నాకైతే గాజువాక పరిసర ప్రాంతాలు కొంచెం, గాజువాక అసలు వైజాగ్ కాదు, గాజువాక వేరే, బట్ ఉక్కు నగరం ఉంది కదా, ఉక్కు నగరంకి వెళ్ళేవాడిని, మా మేనమామ ఉండేవాడు. అవునా, ఓకే. సో ఈ వైజాగ్లో ఇప్పుడు దాకా పవర్ని చూపించిన వాళ్ళు, పవర్లో ఉన్నవాళ్ళు, ఇప్పటికీ పవర్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అన్ని రంగాల్లో, వ్యాపార రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, విద్యారంగం అవ్వచ్చు, వాళ్ళు ఎవరు వైజాగ్ హెడ్స్ కాదు. ఓకే. ఈ రోజు వరకు కాందిసిగులకు వచ్చిన వాళ్ళే రకరకాల బయటగా అంటే నెల్లూరు నుండి వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, గుంటూరు నుండి వచ్చి స్థిరపడిన వాళ్ళు, విజయవాడ నుండి వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వ్యాపార రంగం దగ్గర నుండి చూసుకుంటే మీరు ఏదైనా సరే, మీరు ఆల్ టాప్ పేర్లు నేను అవసరం లేదు, మీరు జస్ట్ వైజాగ్తో ఒక మేజర్ బిజినెస్లు చూస్తే బట్టలు కానీ, నగలు కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, అన్ని రాజకీయ రంగంలో కానీ ఎవ్వరు కూడా వైజాగ్లో పుట్టి పెరిగినోడు ఒక్కడు కూడా అందులో లేడు ఈ రోజు వరకు. సో సేమ్ సిమిలారిటీస్ బాంబేకి కూడా అంతే. బాంబే వాసులు ఎవరు అంటే ఎవరికి తెలియదు. బాంబే మిక్స్డ్ కాస్మోపాలిటన్ కల్చర్, అది అదే కల్చర్ వైజాగ్లో ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇది ఇండియా వైజ్ సినిమా ఇప్పుడు తీస్తానని నేను ఆ రోజు అనుకోలేదు కదా. నేను అనుకున్నది అంటే వైజాగ్లో జరిగిన ఒక కథ. అంటే బర్మా నుండి వచ్చి వైజాగ్లో స్థిరపడిన ఒక కాలనీ ఉంది, బర్మా కాలనీ అంటారు, అది కంచరపాలెం ఎగువ అటువైపు ఉంటుంది. అవును. సో అక్కడ నుండి చాలా మంది సూపర్ దాదాలు, సూపర్ రౌడీలు, సూపర్ పవర్ఫుల్ పీపుల్ అంతా చాలా మంది అందులోంచి వచ్చారు. వైజాగ్ ఒక టైంలో ఏలేరాళ్ళు. సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎదిగిన వాడు ఒక కథ అని అనుకుంటే, వైజాగ్లో ఉండే కల్చర్ అంతా కూడా నాకు అంటే ఒకప్పుడు నైట్ క్లబ్స్ ఉండేవి, ఈ మట్కా అనేది విపరీతంగా నడిచేది. వైజాగ్లో చావుల మదం ఉంది. సో మన షిప్పుల నుండి వచ్చిన ఫారినర్స్ వీళ్ళంతా కూడా పోర్ట్ ఉన్న వల్ల వాళ్ళు షిప్పుల నుండి వచ్చిన షిప్ ఒక 2 రోజులు ఉంటుందండి, లోడింగ్ అన్లోడ్ 2 రోజులు ఉంటుంది, కొంచెం 10 రోజులు కూడా ఉంటుంది. ఈ 10 రోజులు వాళ్ళకి ఏంటి ఆట విడుపు అంటే సముద్రం, అంటే పొద్దున్న లేస్తే సముద్రంలో ఉంటారు కాబట్టి సముద్రం ఆట విడుపు కాదు. అది కాకుండా వాళ్ళకి షోర్లో బయట మైదాన ప్రాంతంలో ఏముందంటే సినిమాకి వెళ్ళాలి. చావుల మదం అనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉండేది, ఆ ఏరియా క్యాసినోస్ ఉండేవి, క్లబ్స్ ఉండేవి. సో మీకు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు వీటి బ్యాక్గ్రౌండ్లో కథ రాస్తే అప్పుడు పీరియడ్ని సృష్టించగలిగితే బాగుంటుంది అన్నది మొదటి
ఐడియాకి బీజం పడింది. అంటే తెలుగు ఇంతవరకు మన తెలుగు సినిమాల్లో ఏ సినిమాలో సరే ఇలాంటివి ఏమైనా కనిపించాయి మీకు? అంటే క్లబ్లు అనేవి మనకు చాలా సినిమాల్లో లేదు ఈ సినిమా మనకి 80s ఎక్కువగా వచ్చాయి కదా. అవును ఈ నైట్ క్లబ్లు అనేవి, క్లబ్ డాన్స్లు అనేవి కామన్గా ఉండేవి 70s 80s వచ్చిన సినిమాల్లో. కాకపోతే లైఫ్ గురించి ఎప్పుడు కూడా చెప్పాలి అప్పుడు వాడు దాంట్లో. అవును ఊరికే ఆ డాన్స్ అదేంటంటే ఒక క్లైమాక్స్ ముందు ఒక సాంగ్ గురించి ఒక ఉండే అటు విలన్ డెన్ అనగానే ఒక క్లబ్ అట్మాస్ఫియర్ ఉండేది. ఇది అలా ఇందులో క్లబ్ అనేది ఒక పార్ట్ సినిమాలో. ఇందులో ఒక విలన్ తాలూకా అది కూడా ఒక పాత్ర. ఆ క్లబ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇందులో ఐటమ్ సాంగ్స్ ఏం లేవు, క్లబ్ డాన్సులు అని అనడానికి లేవు. రెండు క్లాసీ పాటలే, 2 పాటలు ఉన్నాయి. ఇప్పుడు నోరా ఫతేహి దాని క్లబ్ డాన్స్ అంటానికి లేదా మనం? అనడానికి లేదు. ఓకే, అంటే అది ఐటమ్ సాంగ్ కాదు, అది కాదు, క్లబ్ లో జరిగే సాంగ్ అంతే. అంతే. అంటే క్లబ్ డాన్స్ అంటే మనకు వచ్చే ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అందులో అది కాదు, స్కిన్ షో ఏం ఉండదు, అలా ఏం చేయలేదు. ఓకే, ఆమె ఓనర్ ఆఫ్ దట్ క్లబ్, ఆమె ఒక పార్ట్నర్ ఆ క్లబ్ లో. ఓకే, సో మీరు కథ రాసుకున్నప్పుడు ఊహించుకున్న యాక్టర్ అయినా వరుణ్ తేజ్ లేకపోతే వేరే వాళ్ళు అనుకున్నారు? లేదు, కథ రాసుకున్న తర్వాత నేను ఒక 4-5 దీనికి సరిపోతారని అనుకున్నాను. అంటే కథ రాసుకున్న తర్వాత హిందీలో చేయాలని ఆశ పుట్టింది నాకు. అప్పుడు నేను 2 సినిమాలు చేసేసాను కాబట్టి హిందీలో ట్రవిచ్ అనుకున్నాను, హిందీలో ఒక యాక్టర్ అనుకున్నాం. ఈ చేద్దాం అనుకున్నప్పుడు ఇది నేను యాక్చువల్గా చేద్దాం అనుకున్నది ఒక మాసీ క్లాసీ 2 లుక్స్కి బాగుండాలి, ఆజాన్ బాహుడై ఉండాలి, బాగుండాలి, ఇదంతా అని ఇది నడుస్తూ ఉంది. కానీ ఎవరు అన్నదైతే నాకు ఇది లేదు. నాకు హిందీలో ఒక 2 పేర్లు ఉన్నాయి అంతే. ఇప్పుడు చేయలేదు కాబట్టి ఆ పేర్లు నేను హిందీలో ఒక 2 పేర్లు అనుకున్నాను, అయిపోయింది. సో అది ఎప్పుడైతే తెలుగు వాళ్ళైతే ఇబ్బంది కానీ హిందీ వాళ్ళైతే చెప్పుకోవచ్చు పేర్లు. అలాగే కాదు, అయిపోయింది, సినిమా అయిపోయింది కదా, ఇంకెందుకులే అని అది చెప్పట్లేదు. అది పెద్ద అంత ఇంపార్టెంటో దాచుకునేది కాదు, కానీ ఫైన్, అది అయిపోయింది. ఓకే, సో వైరా ఎంటర్టైన్మెంట్స్కి నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పారు, వరుణ్ గారు మనతో సినిమా చేస్తానంటున్నారు సార్, వరుణ్ గారికి ఏదైనా కథ ఉందా అంటే, నేను 3 కథలు ఉన్నాయి, వాళ్ళకి 3 కథలు చెప్పాను, 3 కథలు నచ్చాయి. విజేంద్ర రెడ్డి గారు, సివి మోహన్ గారు విన్నారు అప్పుడు, 3 నచ్చాయి. నచ్చిన తర్వాత వరుణ్ గారికి ఏ సినిమా ఇందులో సూట్ అవుద్దో చెప్పండి, ఆయన మనం చేయడానికి రెడీగా ఉన్నాం, ఆయన మనతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు అనగానే డెఫినెట్లీ మట్కా. ఇప్పుడు అక్కడ వెంటనే నేను 4 రోజులు టైం తీసుకుని స్కెచ్లు వేయించాను. అంటే లుక్స్ అన్నీ, దానికి ఇన్స్పిరేషన్ అంతా చిరంజీవి గారు. మళ్ళీ చిరంజీవి గారి పాత లుక్స్ అన్ని, ఆయన కూలీగా ఉన్న లుక్ దగ్గర నుండి మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది నేను చెప్పండి. సో అందులోంచి తీసి గోండా లుక్స్ అన్ని ఆ రోజుల్లో చేశాడు కదా ఆయన. సో అన్ని లుక్స్ని దాని నుండి ఇన్స్పిరేషన్ తీసుకుని, ఎందుకంటే హెయిర్ స్టైలు, మీస కట్టు, ఇదంతా కూడా తీసుకొని స్కెచ్లు వేసుకుని ఎస్ అనుకొని ఇంకా ప్రొసీడ్ అయిపోయాను. ఓకే, మీరు అనుకున్నట్టు అట్లాగే చూస్తే, అంటే ట్రైలర్లో చూస్తే కరెక్ట్గా అట్లాగే ఉంది. మట్కా అంటే ఒక రైల్వే కూలీని ఎలా మట్కా మార్కెట్ కూలీ. సో అంటే రైల్వే స్టేషన్లో కనపడినట్టున్నాడు కాదా? అది లేదు. ఓకే, రైల్వే స్టేషన్ అనేది వేరే సినిమా. చూడండి, నేను మీరు మొత్తం కథ నా దగ్గర తీసుకున్నాను. రిలీజ్ ఇది మనది ఎటు తిరిగి పబ్లిష్ అయ్యే టైంకి సినిమా కూడా రిలీజ్ అయినప్పటికీ రైల్వే స్టేషన్కి ఆయనకి ఏం సంబంధం లేదు. ఒక మామూలు అంటే కూలీ, మార్కెట్ కూలీ అంటే ముఠా మేస్త్రి గుర్తు చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. ఓకే, సో మీరు అనుకున్న దానికంటే మించి బాగా చేశాడని చెప్పేసి అది 500 రెట్లు బాగా చేశారు. గద్దలకొండ గణేష్లో కొంచెం ఆ లుక్ కనపడింది, అంటే ఆయన ఉంగరాల జుట్టు ఇలా క్రాఫ్ట్ చేసి. సో కానీ ఎక్కడ మీకు గద్దలకొండ గణేష్లో ఉండే ఒక్క లుక్ కూడా ఇందులో లేదు అసలు. మీకు అది ఏమీ లేనే లేదు ఇందులో. సో అంటే మెయిన్గా ఎమోషన్ అనేది మట్కా కింగ్కి సంబంధించి, అంటే కూలి నుంచి కింగ్ దాకా అయ్యేదాకా ఏ ఎమోషన్ ఎక్కువ క్యారీ చేశారు ఆయన కథలో మీరు? సినిమాలో క్యారెక్టరైజేషన్, ఒక మనిషి తాలూకా ఆకలి చూపించాను. ఓకే, ఈ సినిమాలో ఒక మనిషి తాలూకా ఆకలి టువర్డ్స్, అంటే ఇక్కడ ఇన్స్పిరేషన్ మళ్ళీ రతన్ ఖత్రి అనుకోవచ్చు. అంతే, ఇన్స్పిరేషన్ అంటే రతన్ ఖత్రి జీవితంలో ఏం జరిగిందో తెలియదు. నేను ఒక ఫిక్షనల్ గా ఒక స్టోరీ రాశాను, మీరు ఆలోచించుకొని నేను రాశాను, జరిగి ఉంటే. సో ఒక అది సౌత్ ఇండియన్ ఎమోషన్స్, అంటే మన తాలూకా సెన్సిబిలిటీకి తగినట్టుగా ఉండే ఒక పూర్తి స్థాయి ఎమోషనల్ స్టోరీ అనుకున్నది ఫస్ట్ డ్రాఫ్ట్. తర్వాత అది 12 డ్రాఫ్ట్లు రాశాను నేను ఈ సినిమాకి. 12 డ్రాఫ్ట్లకి వచ్చినప్పటికీ అది యూనివర్సల్ సబ్జెక్ట్ అయింది. అంటే ఇట్ కెన్ బి ఎనీవేర్, ఎక్కడైనా జరగచ్చు. ఆకలి అనేది కామన్ పాయింట్. ఆకలి ద్వారా పడిన ఇది ఒక మనిషిని రాటు తేల్చి ఒక దేవుడి మీద కానీ సిస్టమ్ మీద కానీ ఏ విధమైన నమ్మకం కానీ ఇది లేని ఒక వ్యక్తి, అతని ఇండిపెండెంట్ జర్నీ, అతని తాలూకా క్యారెక్టరైజేషన్, అతని తాలూకా అవకాశం, ఇది గ్రే షేడ్ కంప్లీట్గా. సినిమాలు ఇతను ప్రవచనాలు చేస్తూ
నలుగురికి మంచి చేస్తూ అదంతా ఏం చేయడు. ఆయన విలనే. చాలా స్వార్థపరుడు. అతని తాలూకా మనుషులు, అతని ఫ్యామిలీ, అతన్ని నమ్ముకున్న మనుషుల గురించి ఎంత దూరమైనా వెళ్ళే మనిషి. వాళ్ళని ఎక్కడ ఇది చేసే మనిషి కాదు. అది అంటే సాధారణంగా మన వాళ్ళందరూ కూడా హీరో అంటే చివరికి వచ్చేవాడికి ఏ సినిమాలో అయినా సరే చెడు మీద మంచి విజయం సాధించడం చూపిస్తాం. అక్కడే అది హీరో అంటాం. విలన్ ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఎన్ని చేసినా చివరికి వచ్చేటప్పటికి అతన్ని ఓడిస్తాడు హీరో అనేది అక్కడ. అంటే చెడు మీద మంచి విజయం ఉంటారు. మరి ఇక్కడ ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఆ పాయింట్ మీద ఎలా చెప్పుకోవచ్చు దీని మీద? చెడు మంచి అనేవి అదే ఈ సినిమాలో ఒకటి ఉంటుంది. మంచి చెడు అనేవి నువ్వు నిలబడిన ప్లేస్ బట్టి నిర్ణయించబడతాయి అన్నది ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అదే మంచి చెడు అనేది ఎలాగా, మీకు ఒకటి మంచి నాకు ఒకటి చెడు, మీ మంచి నాకు చెడుగా కనిపించవచ్చు, నా చెడు మీకు మంచిగా కనిపించవచ్చు, ఏదైనా జరగవచ్చు. అవును, ఇన్ జనరల్ గా ఏదైతే ఉంటుందో అంటే ఇన్ జనరల్గా ఏంటంటే మంచి మీద చెడు తిరగబడుతుంది, లేకపోతే దాడి చేస్తుంది, మంచి విజయం సాధిస్తుంది అన్నది ఒక టిపికల్ ఇది ఫార్ములా. కానీ కాసేపు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ఒక 10 నిమిషాలు ఒక టీ తాగుతూ ఆలోచించండి, ఎక్కడ జరిగింది అలాగా. ఏదో మనం ఊరికనే ఆ టైంకి ఏంటంటే మనం ఏమి చేయలేని టైంలో అంత భగవంతుడు చూసుకుంటాడు. లేకపోతే మంచోళ్ళకి మంచోళ్ళకి ఎప్పుడు కష్టాలే ఉంటాయంటాం. నువ్వేం గెలిచినట్టు. అవును, లౌక్యం తెలియాలి. ప్రపంచంలో ఉండే మన చుట్టుపక్కల ఉండే మనుషుల తాలూకా స్వభావాలను అర్థం చేసుకుని దాని ప్రకారంగా మనం వెళ్ళడానికి ట్రై చేయాలి. నీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నీ క్యారెక్టరే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న మనుషుల వల్ల నిర్మితమైన క్యారెక్టర్ అది. అంటే మన అమ్మ నాన్న, అక్క చెల్లి, చుట్టాలు, బంధువులు, దాని తర్వాత స్కూల్ తర్వాత కాలేజ్ తర్వాత ఈ మధ్యలో దొరికిన స్నేహితులు, దాని తర్వాత ప్రొఫెషనల్గా కలిసే స్నేహితులు, మన జీవితంలోకి వచ్చే భార్య, మనకు పుట్టే పిల్లలు, వీళ్ళందరూ కలిపి మన క్యారెక్టర్ ప్రతిరోజు మారుతుంది. మనం పుట్టినప్పుడు తెల్లకాయతమే కాబట్టి అదంతా మంచి చెడు ఎలా డిసైడ్ చేస్తారనేది చెప్పలేము. ఒకరికి సిగరెట్ తాగేవాడు అన్నాడు అత్యంత సింపుల్ స్టాండర్డ్స్ కూడా చెప్తున్నాను. ఒకప్పుడు పెళ్లి చూపులకు వెళ్తే నాకు తెలిసి మీ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడుగుంటారు అబ్బాయికి ఏం అలవాట్లు ఉన్నాయని. ఈరోజు పెళ్లి చూపులు అయిపోయి కన్ఫామ్ అయిపోతే ఈవినింగ్ మామగారు అల్లుడు కలిపి కూర్చొని చెరో బీర్ తాగుతున్నారు. కల్చర్ కాదు, కల్చర్ అనట్లేదు నేను. ఆలోచన విధానంలో మార్పు వస్తుంటుంది. అదే మనం దాన్ని బట్టి అడాప్ట్ అవుతాం. ఇప్పుడు అది మంచిగా ఇది మంచి అంటే ఏది మంచి? ఇప్పుడు ఏంటుంది, వీఆర్ వెరీ లిబరల్, మేమంతా చాలా ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్. నేను, మా అల్లుడు గారు, మా అమ్మాయి, మేమందరం కలిసి కూర్చొని హాయిగా డ్రింక్ చేస్తూ విల్ డిస్కస్ థింగ్స్ అని చెప్పుకొని ఇప్పుడు ఇదే మీరు 25 ఏళ్ల కింద చెప్తే ఇది బరితెగించిన ఫ్యామిలీ అనేవారు. మరి ఇప్పుడు ఇందులో ఏది మంచి విమర్శలు చేస్తారు ఖచ్చితంగా, అంతే కదా. ఇప్పుడు ఇదిలో ఏది మంచి ఏది చెడు అని మనం ఎలా డిసైడ్ చేస్తాం? అంటే కాలానుక్రమంగా వచ్చే మార్పులు తర్వాత పరిస్థితులు సార్, డిపెండ్స్ ఆన్ పరిస్థితులు. ఒకడు జోబుదంగా ఉన్నాడు, ఏదైనా థ్రిల్ కోసం చేద్దాం అన్న జోబుదంగా అనేవాడు ఒకడు. అంటే నాకు ఈరోజు బోర్ కొడుతుంది, నేను వెళ్ళి జోబుదంగతనం చేస్తాను అనుకునే జోబుదంగా ఒకడు ఉంటాడు. ఇంట్లో డబ్బులు కావాలి, ఏదో వాడికి ఎక్కడ ఇది లేదు, వేరే సోర్స్ లేదు, దొంగతనం చేద్దాం అనుకున్నవాడు ఒకడు ఉంటాడు. ఇప్పుడు వాడి దృష్టిలో వాడు దొంగతనం చేసి దానివల్ల వాళ్ళ అమ్మకో లేకపోతే వాళ్ళకో చుట్టాలకో బంధువులకో ఎవరికో వాడికి హెల్ప్ చేసి వాళ్ళ ప్రాణాల నుంచి బయటపడ్డారు అనుకోండి. సో వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు చేసింది మంచిగా చెడ్డ అన్నది మారుద్ది కదా. అవును, అంతే. ఇప్పుడు అవతల వాడికి వీడు జోబు కొట్టేశాడు కాబట్టి వీడు చెడ్డోడు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో ఏది నేనే మీరు డిసైడ్ చేయడానికి ఏం లేదు. అంటే గతంలో మనం ఇప్పుడు దాకా చేసిన చాలా సినిమాల్లో మీరు అన్నట్టు ఎవరైతే ఆ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అతను ఎంత స్వార్థపరుడైనా సరే చివరికి వచ్చేటప్పటికి వాడు చేసిన తప్పులు తెలుసుకొని మంచివాడుగా అన్న మారతాడు మనం చూసిన సినిమాల్లో. లేదా అతనికి చివరికి అంతిమంగా ఏం జరుగుతుంది, చనిపోవడమో జరుగుతుంది. ఈ రెండు ఇలాంటి చూపిస్తారు, అసలు ఏం చూపించట్లేదు. నేను అలాగే నిజంగా లోకంలో ఏం జరుగుతుందో అది చూపించాను తప్ప నేను కన్క్లూజన్ కోసం అతను చివరి సమయంలో పశ్చాత్తాపం చెంది అరే నేను ఇదైపోయాను, మారిపోయాను, ఇంకా ఇక్కడ నుండి అంత అన్నది కానీ, లేదా దానివల్ల అతను సఫర్ అయ్యి జీవితంలో ఓడిపోయి ఇదైపోయాను. ఎత్తుపల్లాలు చూపించాను. ఎత్తుపల్లాలు అనేవి అమితాబ్ బచ్చన్కి ఉంటాయి, అంబానీకి ఉంటాయి, నాకుంటుంది, మీకుంటుంది, ఎవరికైనా ఉంటుంది. అదే అంటే ఇప్పుడు అలాంటి యాక్సెప్టెన్స్, ప్రజల్లో యాక్సెప్టెన్స్. ఇప్పుడు పుష్ప ఉంది చూస్తే అతను యాక్చువల్గా క్రిమినల్, అతను స్మగ్లర్, రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్. కానీ మనం అతన్ని హీరోగా చూసాం. ఎందుకు చూసాను చెప్పండి? పుష్పలో ఒక సీన్ ఉంటుంది. పుష్పలో ఏముంది, అతను
సరిగ్గా బ్రతుకుతెరువు లేని ఒక ఇది లేదు. కనీసం ఇంటి పేరు కూడా పెట్టుకోవడానికి అవకాశం లేని ఒక్కడు. వాడికి అది బర్నింగ్ డిజైర్ లోపల. అంటే నేను ఎందుకు అందరిలాగా నేను ఎందుకు లేను, అందరిలాగా నాకు ఎందుకు ఒక జీవితం లేదు అన్న లోపల ఉంటుంది కదా, ఆ స్ట్రగుల్ ఏదైతే దానివల్ల వాడికి ఒక క్యారెక్టర్ ఉంది. వాడు ఎవరిని లెక్క చేయట్లే, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న సొసైటీ వాడిని ఇది చేయట్లేదు కదా. అవును, అంటే వాడు సప్రెస్డ్ క్యాండిడేట్. అంటే వాడు ఏం చేయాలి, మిగతా సొసైటీ ఏం చేయాలి, వాడికి అన్యాయం జరుగుతుంది గుర్తించాలి అని చేయట్లేదు. సో వాడికి మిగతా సొసైటీతో వాడికి పని లేదు. అప్పుడు వాడు చాలా రోజులు వెయిట్ చేస్తాడు, చేసిన తర్వాత ఇంక సొసైటీ ఏం చేయలేనప్పుడు సొసైటీతో నాకు ఇంక పని లేదు, నాది నేను ఎర్న్ చేసుకోవాలి, నా ఇంటి పేరు నేను ఎర్న్ చేసుకోవాలనే తపన తప్ప, ఆ తపనలో అతను క్రైమ్ చేశాడా, మర్డర్లు చేశాడా, లేకపోతే ఇంకోటి చేశాడా, బుద్ధుడిగా మారాడా, ఇట్ డిపెండ్స్. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆ టైంకి మీకు ఏం తోస్తుందో అది చేస్తారు మీరు. అవును, దానికి యాక్సెప్టెన్స్ లభించింది అంటే ఎందుకు లభించింది అంటే మనందరం కూడా చేద్దాం అనుకుంటాం కాబట్టి. మన ఇన్స్టింక్ట్ అదే. ఇప్పుడు ఈరోజు మీరు లిమిటెడ్ సార్, మీరు ఒక జర్నలిస్టు, మీకు భార్య పిల్లలు, మీ ఫ్యామిలీ, మీది, మీకు సొసైటీకి ఇచ్చిన గీత, మీరు రాజ్యాంగానికి కట్టుబడి మీరు బ్రతుకుతున్నారు సార్. సో నో ఇష్యూస్, మీరు అలా ఉందాం అనుకుంటున్నారు. కానీ పుష్ప ఈ అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా అవుతారు. కాబట్టి మీరు ఆ పుష్ప సినిమాని మీరు చూడగలుగుతున్నారు. అలాగే మట్కానైనా సరే ఓకే అంతే అని నేను అనుకుంటున్నా. అంటే ఇది ఏదైతే ఇప్పుడు దాకా ఒక సినిమా పడికట్టు ఫార్ములా ఉండేదో దాన్ని బ్రేక్ చేసినట్టే అనుకోవచ్చు దీన్ని. ఇట్లా అంటే మీ పలాస కానీ, ఈవెన్ శ్రీదేవి సోడా సెంటర్ కానీ, అంటే కులాల మధ్య హెచ్చుతగ్గులు కానివ్వండి, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, వీటి మధ్య వచ్చేటువంటి పాత్రలు, ప్రధాన పాత్రలు మీ అన్నీ అంతే కదా. ఎక్కడైతే అంటే సప్రెస్డ్ పీపుల్నే ఎక్కువ మీరు హీరోలో, మీరు మీ దాంట్లో హీరోలు అవుతారా అనుకోవచ్చా? హీరోలందరూ కూడా సప్రెస్డ్ ప్లేసుల నుండే వచ్చారు సార్. అంటే చరిత్రలో తీసుకుంటే ఎనీ హీరో సప్రెస్డ్ కమ్యూనిటీ నుండి వచ్చినాడు. కమ్యూనిటీ అంటే ఇక్కడ నేను జాతీయ కులం అని చెప్పలేదు, అంటే వివక్షకు గురైన మనుషులు, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వివక్షకు ఎవరైతే గురవుతాడో వాడి నొప్పిలోంచే ఒక విప్లవమో పోరాటమో పుట్టి వాడందులోంచి ఒక నాయకుడయ్యి వాడు ఒక 100 మందికి వెలుగు చూపిస్తాడు. అదే జరిగింది. సో నేనేంటంటే నేను ఇంటెన్షనల్గా అనుకున్నా, నాకు తెలిసిన కథలు, నేను చూసిన కథలు, చెప్పాలనుకున్న కథలని సినిమాటిక్ వేలో, అంటే ఇక్కడ చాలా లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిట్స్కి కట్టుబడి చెప్పాలి. ఇప్పుడు సాహిత్యంలో నేను ఏదైనా నేను 600 పేజీలు రాయొచ్చు సినిమా గురించి, నాకు లిమిట్ లేదు. ఇష్టం ఉంటే మీరు కొనుక్కొని చదువుతారు, లేకపోతే లేదు, ఇద్దరితో ముగిసిపోద్ది. అంటే రాసినవాడు, చదివినవాడు. ఇందులో బుక్ పబ్లిష్ అంటే ఇప్పుడు పబ్లిషింగ్ అంతా కూడాను ఎవరిదాలు చేసుకునే సౌలభ్యం వచ్చింది. అంటే ఇప్పుడు నాకు 200 కాపీలు కావాలంటే 200 కాపీలు వేసుకోవచ్చు నేను. అంటే నాకు పబ్లిషర్ కూడా అవసరం లేదు. ఓకే, నా ప్రింట్ ఆన్ డిమాండ్ అని ఒకటి వచ్చింది, పిఓడి. సో నాకు 200 కాపీలు కావాలి, 200 కాపీలు అయిన తర్వాత ఇంకో 200 కాపీలు వేసుకుంటా. సో నేను 600 పేజీల పుస్తకం వేసి నేను మీకు ఇష్టం ఉంటే మీరు కొనుక్కుంటారు, చదువుతారు, నచ్చకపోతే పక్కన పడేస్తారు, నేను తిట్టుకుంటారు ఒక నిమిషం, అక్కడితో తేలిపోద్ది. సినిమా అలా కాదు కదా. ఇది ఒక 200-300 మంది ఒక సంవత్సరం పాటు కష్టపడి చేసే సినిమా. దాంట్లో నా పైత్యాన్నంతా పెడతానంటే కుదరదు, అంటే అది యాక్సెప్టెన్స్ కాదు. సో దానికి సినిమాకి తగినట్టు ఫార్ములాలో అట్ ద సేమ్ టైం సెన్సిబిలిటీస్, కథని ఎక్కడ కథ చెప్పాలి ప్రతిసారి. అది కమర్షియల్ వేలో చెప్తున్నావా, 10 పాటలు పెట్టి చెప్తున్నావా, 10 కథ అయితే చెప్పాలి. కథ ఏమి లేకుండా నేను అన్నీ చూపిస్తానంటే ఎవరు చూడరు అన్నది నా ఒపీనియన్. నేను దానికే కట్టుబడి ఉన్నాను. రామా టాకీస్ సాంగ్ కథ ఏంటి? రామా టాకీస్ రాములయ్య అనేది యాక్చువల్గా అది అనంతపురం జిల్లాలో ఉండే, అది కడప దగ్గర ఉండే ఒక జానపదం, అది రాయలసీమ జానపదం. అది జయసింహ అని నా ఫ్రెండ్ ఒక ఆయన రేడియో స్టేషన్లో, కడప రేడియో స్టేషన్లో పనిచేస్తారు. ఆయన ఈ అన్ని జానపదాలన్నింటినీ కాదండి. ఆయన రాయలసీమ జానపదాలు సేకరించి, రాయలసీమతో పాటు చాలా వరకు జానపదాలు, గ్రామ్ఫోన్ రికార్డులు మనకి ఇప్పటిదాకా దొరకని అదంతా కూడా ఒక లైబ్రరీ మెయింటైన్ చేసి, అది ఒక హాబీ, అతను చిన్న కుర్రాడే. సో అతనికి అది చాలా ఇష్టం. సో నాకు ఈ సినిమాకు ఒక జానపదం కావాల్సి వచ్చింది. వైజాగ్లో ఉన్న ఒక 2-3 జానపదాలు అనుకున్నాం, కానీ అది ఎందుకో ఇదవ్వలేదు. ఆయనకు అడిగితే మహదేవయ్య అని ఒక ఆయన ఉన్నారు, ఆయన రాసి ట్యూన్ చేసింది ఇది. ఒరిజినల్ బాణి. సో ఆ బాణీని వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వినిపించారు. ఒక 6 బాణీలు వినిపిస్తే అందులో ఈ బాణీ నాకు నచ్చింది, నేను తీసుకున్నాను. సో వాళ్ళకి రైట్స్ కొనుక్కున్నాము. రైట్స్ కొనుక్కొని వాళ్ళ క్రెడిట్ ఇస్తామని చెప్పాం, క్రెడిట్ ఇచ్చేసాము, రైట్స్ కొనుక్కున్నాం. ఆ బాణీ వరకు కొనుక్కున్నాము. బాణీ అంటే వాళ్ళు ఒక హార్మోనియం పెట్టి మీద ఒక $1 పేరు కూడా వేరే ఏదో ఏం పేరు అండి? మహదేవయ్య అండి. మహదేవయ్య కాకుండా రాకేష్ చెప్తా. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ట్యూన్ తీసుకొని నేను పాట రాశాను. ఎందుకంటే వైజాగ్ వాళ్ళు రాసింది రాయలసీమ పాట.
ఓకే, ఇప్పుడు ఇది మార్చాలి వైజాగ్ ఇది వైజాగ్ తగ్గట్టు ఇప్పుడు ఆ పాటని నేను రాశాను. రాసిన తర్వాత ఇక్కడే రాకేష్ ఇక్కడ లోకల్లో ఒక ప్రోగ్రామర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన్ని పట్టుకుని మ్యూజిక్ ఆయన చేశాడు. ఓకే, సో ఆర్కెస్ట్రైజేషన్ అరేంజ్మెంట్ అంతా ఆయన చేశాడు. మిగతా పాటలకేమో జీవి ప్రకాష్ చేస్తే దీనికి ఒక్కదానికి మాత్రం రాకేష్ చేశాడు. అవును సార్. సో పాట మాత్రం మీరు రాశారు. నేను రాశాను. సో ఆ వైజాగ్ పదాలు, వైజాగ్ పదాలు రామా టాకీస్, అల్లిపురం, దొండపర్తి ఇవన్నీ కూడా తెలియదు కదా. అవును. సో నాకు తెలిసి ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ అయ్యే అవకాశం ఉందంటారా? 100% సూపర్ వైరల్ అయింది అది. ఇంకా సినిమా రిలీజ్ అయితే ఇంకా బాగా అవుతుంది. ఓకే. సో మీకు అంటే ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ మీద మీకు అంటే పలాస లాంటి ఫస్ట్ ఆ సినిమా చూసినప్పుడు ఎవరి డైరెక్టరు అని చెప్పేసి అందరూ కూడా చూశారు. అది అంటే కరుణ్ కుమార్ ఎవరితను అని చెప్పేసి ఆ అటెన్షన్ అయితే మీ మీద పడింది. సో నా బోటి వాళ్ళు కొంతమందికి అంటే ఓహో ఇతను రైటర్గా మన కరుణ్ కుమార్ అని చెప్పేసి అనుకున్నారు, డైరెక్టర్ అయిపోయాడు అని చెప్పి. అలాగే తమ్మరెడ్డి భరద్వాజ్ గారు చాలాసార్లు చెప్పారు అప్పుడు ఆ టైంలో మీ గురించి కూడా. సో మొత్తానికి చాలా సంతోషపడ్డాను. తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ వచ్చింది, అది కూడా బాగా ఉంది. నరేష్ని మనం ఇప్పుడు దాకా చూడని కోణంలో చూపించారు మీరు. ఒక పెక్యులర్ ఒక గ్రే షేడ్లో ఒక విలన్ దాదాపు. కానీ ఎందుకని ఆ సినిమా ఆడలేదనే ఒక ఫీలింగ్ అయితే ఉంది అందరిలో కూడా. మీకు కూడా ఏదైనా రిగ్రెట్స్ ఉండే ఆ సినిమా విషయంలో? ఉన్నాయి. ఎందుకు అంటే ఒక దర్శకుడిగా నేను అది ఫెయిల్ అయ్యాను. అంటే దర్శకుడిగా ఫెయిల్ అవ్వడం అంటే ఒక కథ నేను ఏం చెప్పాలనుకున్నానో ఆ కథ నేను చెప్పడానికి సబాన్గా నిలబడలేకపోయాను. ఓకే, అంతే. అంతకుమించి దాన్ని ఎక్కువ మనం పోస్ట్ మార్టం చేయలేం. అంటే పలాస లాంటి సినిమా చేసిన తర్వాత మీ మీద నమ్మి ఇచ్చిన కథ అయి ఉంటుంది కదా అది. ఇండస్ట్రీ అలా ఉండదు కదండి. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి సినిమా నేను ఒక 15 సినిమాల ముందు పనిచేస్తాను అనుకోండి ఎవరి దగ్గరైనా, నాకు ఈ అనుభవాలను వచ్చి ఉండేవేమో. అంటే ఇప్పుడు ఈ సినిమాకి నేను నిలదొక్కున్నట్టు, అంటే ఇప్పటి నుండి నేను ప్రాపర్గా ఒక డైరెక్టర్గా బిహేవ్ చేయడం అనేది ఎలాగనేది నాకు ఇప్పుడు అర్థమైనట్టు. నాకు తెలియదు కదా, ఇదంతా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగే. ఇప్పుడు పలాస అనుకోండి, పలాస పూర్తి స్విచ్ నా కథలు. పలాసకి ఉన్న ప్లస్ మైనస్ డబ్బులు లేకపోవడం. ఓకే. సో ఎవరైతే ఒక ప్రొడ్యూసర్ అనుకున్నారో ఆ ప్రొడ్యూసర్ ఫస్ట్ ఆయన వెళ్ళిపోయారు, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. సో మమ్మల్ని ఒక రోడ్డు మీద వదిలేశారు. అది వదిలేసిన తర్వాత ప్రసాద్ గారు వచ్చి మళ్ళీ దాన్ని టేక్ ఓవర్ చేసి దాన్ని నిలబడడానికి టైం పట్టింది. అంటే ఆయన కూడా అంటే హఠాత్తుగా టక్కన వచ్చేటప్పుడు ఇప్పుడు తీసుకొచ్చి పెట్టేంత ఇది ఉండదు కదా. డబ్బులు మనకి ఆస్తుల రూపంలోనో ఇంకొక వ్యాపారం రూపంలోనూ ఉంటాయి. ఆయన వ్యాపారాలు ఉన్నాయి. నెల అయితే ఆయన జీతాలు ఇవ్వాలి, ఆయనకి ఎంత బర్డెన్ ఉంటుంది. ఈ బర్డెన్ మధ్యలో సడన్గా ఒక ₹1 కోటి సినిమా మీద పెట్టాలి అన్నప్పుడు అంత ఈజీగా ఇబ్బంది ఉంటుంది. ఇట్ విల్ టేక్ టైం. ఆ టైం టేకింగ్ ప్రాసెస్లో ఆయన డబ్బుల్ని లేకపోతే ఈ టెన్షన్స్ని అన్నీ ఆయన మెయింటైన్ చేస్తూ దాని గురించి ఒక సైడ్ ఆయన తిప్పలు పడుతుంటే, ఇటువైపు డబ్బులే లేకుండా సినిమాని తీసే దీంట్లో నేను తిప్పలు పడ్డాను. అంటే ప్రతిరోజు యూనిట్ దగ్గర నుండి అందరినీ బ్రతిమాలుకొని అందరికీ చెప్పి యాక్టర్స్ని సమన్వయం చేసి ఇదంతా చేసి లోకల్ సపోర్ట్ తీసుకొని ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని దీని అంతటి వలన ఆ సినిమా చేయగలిగాను. ఈ టోటాలిటీలో క్రియేటివ్ దాంట్లో ఎవరు వేలు పెట్టలేదు కాబట్టి అది మీకు ఎవరు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా కాదు, దట్ ఈస్ మై వన్ ఆఫ్ మై లైఫ్ టైం అచీవ్మెంట్ అంటాను. అంతే. అంతకుమించి కష్టం ఇంకెప్పటికీ ఏం చూడాల్సిన పని రాకపోవచ్చు ఫిల్మ్ మేకింగ్లో. సో అది బట్ స్టిల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. అది దానివల్ల నేను రాటు తేలినట్టు. సో అది అయిపోయింది. అంటే ప్రొడక్షన్ మీద అవగాహన వచ్చింది, కాస్ట్యూమ్స్ మీద అవగాహన వచ్చింది, అన్ని ఆ సినిమా అన్ని చూడాల్సి వచ్చింది, ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చింది. అందరూ వెళ్ళిపోయారు, కాస్ట్యూమ్స్ వాళ్ళు లేరు, ఆర్ట్ వాళ్ళు లేరు, అన్ని మేమే చేసుకోవాలి. నేను నా టీమే చేసుకున్నాను. అంటే వాళ్ళు నమ్మకం లేక వెళ్ళిపోయారు. సినిమా ఈజ్ ఆల్ అబౌట్ మనీ. సినిమాలో పనిచేసే వాళ్ళు దేనికి పనిచేస్తారు? వాళ్ళకి డైలీ బేటాలు ఉంటాయి, ఆ బేటాలతో వాళ్ళ జీవితం నడవాలి, కుటుంబం నడవాలి. తప్పెందుకు పడతాం? వాళ్ళు వచ్చింది పని చేసినప్పుడు నువ్వు కూలి ఇవ్వాలి, కూలి ఇవ్వకపోతే వాడు ఇంకో దగ్గర పనికి వెళ్ళి పని చేసుకుంటాడు. అది ఎవరిని వాళ్ళకి గడవాలి కదా, మరి రోజు పడడానికి లేదు. వాళ్ళు నేర్పారు, ఇంక సినిమాని ఆపడానికి లేదు, చేశాం. అదొక ఎక్స్పీరియన్స్. 2 దారులు సార్. ఒకటి సినిమా ఆఫీస్ వచ్చేయాలి, ఏమీ లేదు, లేదా సినిమా చేసి రిలీజ్ చేయాలి. సో నేను 2వ దారి ఎంచుకున్నాను, వచ్చింది అంతే. సో అది అయిపోయిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా రాకపోయింటే అది వేరేలా ఉండేది. కరోనా వచ్చిన తర్వాత శ్రీదేవి సోడా సెంటర్లోకి వచ్చాను. శ్రీదేవి సోడా సెంటర్లోకి వచ్చింది, నేను దర్శకుడికి పోయాను. అంటే నా వాయిస్ లేదు నాకు, నా వాయిస్ని నేను గట్టిగా వినిపించడంలో విఫలం అయిపోయాను అంతే. అంటే నేను చెప్పాలనుకున్న కథని నేను ఎలా చెప్పాలనుకున్నానో అలా చెప్పలేకపోయారు. అర్థమవుతుంది అంతే. కానీ కరుణ్ కుమార్ ఒక రైటర్గా దేనికి తొణకని వాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అవును,
సో అక్కడికి వచ్చేటప్పటికి అంటే ఆ సినిమా ఎక్స్పీరియన్స్ మీకు చాలా నేర్పించి ఉంటుంది. ఈ లెక్కనైతే మీకు ఖచ్చితంగా ఇంకొక రకమైన పాఠం అది. అంతే అంతే. సో మీలో ఉన్నటువంటి రైటర్ దాన్ని ఇబ్బంది పడ్డాడా బాగా? బాగా అంటే బాగా బాగా ఇబ్బంది పడ్డాడు. ఓకే. మరి దానికంటే చూస్తే ఇది పెద్ద సినిమా. అవును. మరి ఇక్కడ మీకు క్రియేటివ్ సైడ్ ఎలాంటి ఇబ్బంది రాలేదంటున్నారు? జీరో. అదే అంటే మీకు ఇక్కడ విలువ దొరికింది, గౌరవం దొరికింది అంటారు మీ రైటర్ గా? గౌరవం దొరకలేదని కాదు, అక్కడ గౌరవం దొరకలేదని కాదు, చాలా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ట్రీట్మెంట్. అందులో ఎక్కడ గౌరవం దొరకడం గురించి కాదు. విషయం ఏంటంటే చాలా రకాల భయాలు, చాలా రకాల సందేహాలు, చాలా మంది దానిపైన పనిచేయడము. అంటే స్క్రిప్ట్ సైడ్లోనే, స్క్రిప్ట్ దగ్గరే వస్తుంది ఏదైనా సరే. స్క్రిప్ట్ బాగుంటే అక్కడ స్క్రిప్ట్ దగ్గర అంటే ముందు ఒకటి అనుకున్నాం, అది జైలు డ్రామాగా స్టార్ట్ చేసి జైలు ఇది ప్యారలల్గా స్టార్ట్ అవ్వాలనుకున్నాము. బట్ అందులోకి చాలా ఐటమ్స్ వచ్చినాయి. ఇది ఉంటే బాగుండొచ్చు, ఇది ఉంటే బాగుంటుంది, ఇది మరీ డ్రైగా ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత దానికంటే అంటే నేను అనుకున్న సబ్జెక్ట్ లాగా తీసిన సినిమా పెద్ద చాలా పెద్దగా వచ్చింది సినిమా. తమిళ్లో వచ్చింది. ఇప్పుడు మీకు వడచెన్నై ఇవన్నీ వచ్చాయి కదా. అవును. ఓకే. పరుతివీరన్ అయితే పరుతివీరన్ ట్రీట్మెంట్ అనుకున్నా నేను ఆ సినిమాకి. సో కంప్లీట్ డీ గ్లామర్, వెరీ రా రస్టిక్గా ఆ సినిమా చేయాలని అనుకున్నాను. బట్ అది కుదరలేదు. ఓకే. సో టెక్నీషియన్స్ ఇప్పుడు నేను ఒకటి అనుకుంటాను, అందరికీ అది ఆమోదయోగ్యంగా అప్పుడు ఇప్పుడు అలాగ లేదు. ఇప్పుడు నాకు ఈ టెక్నీషియన్ కావాలంటే ఇతనితోనైతే పనిచేస్తాను, లేకపోతే చేయను. ఇప్పుడు దానివల్ల ఇంకేం లేదు, మనకు నష్టం లేదు. అంటే పొద్దున్న లేచి ఇష్టం నేను కాపురం చేయకూడదు అంటాను నేను. ఓకే. ఇష్టం నేను కాపురం చేయడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్ కదా. మరి దీనికి 12 డ్రాఫ్ట్ అంటే మీకే సాటిస్ఫై కలగాలి. అది సాటిస్ఫాక్షన్ గురించి కాదు సార్, ఇంప్రూవ్మెంట్. ఒక మంచి ఒక సీన్ ఉంది. ఇప్పుడు ఇందులో ఇంటర్వ్యూ సీక్వెన్స్ ఉంది, ఫస్ట్ నేను రాసింది కాదు. ఇంటర్వ్యూ సీక్వెన్స్ ఒకలా రాశాను, దానికి ఒక హై ఇది యాడ్ అవుతుంది కదా అన్నప్పుడు దాన్ని మళ్ళీ మారుస్తాను. అది డెవలప్మెంట్, ఓన్లీ ఇంప్రూవ్మెంట్. ఓకే. ఇంప్రూవ్మెంట్. ఓకే. ఇందులో స్క్రిప్ట్లో కానీ లేకపోతే దే విషయంలో ఎవరితో లేదు. ఇందులో రెండు ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ టైం ఉండదు. ఆయన ఎరేట్ అనే హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఓకే. సో ఆయన దీంట్లోనే ఆయనకి పాపం టైం సరిపోదు. సో ఆయన వస్తారు, ఏం కావాలి ఏంటి ఏదైనా చూస్తారు, ఎప్పుడైనా వీలైతే షూటింగ్కి వస్తారు. ఒక 2-3 డాక్టర్లు కలిసి వస్తారు, కాసేపు షూటింగ్ చూస్తారు, ఒక టీయో కాఫీ తాగేసి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు, అంతే అయిపోయింది. ఓకే. ఇంకా నాకు వేలు పెట్టేది ఇంకెవరు ఉంటారు, హీరో గారు పెట్టాలి. హీరో ఈజ్ కంప్లీట్లీ అలాంటి సీరియస్ లిటరేచర్ చదివే పర్సన్. సో బై డిఫాల్ట్ మీకు ఇంకేముంటుంది, ఇది ఉంటుంది. ఆయన పనిచేసింది ఎవరితో, పారంజిత్ లాంటి డైరెక్టర్స్తో ఆయన పనిచేశారు ఇప్పుడు దాకా. సో అక్కడ ఒక సిమిలారిటీతో అది కలిసాం. తర్వాత నేను ఈ టోన్ అనుకుంటున్నట్టు ఎస్ ఈ టోన్ చేస్తాను అన్నప్పుడు నాకు ఇంక ఇబ్బంది ఉంటుంది. మేము ఇప్పుడు ఈరోజు నిన్న రాత్రి చివరిసారి మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఇంకొక అరగంటలో కలుస్తాం. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకో హాఫ్ అన్ అవర్. నేను రాత్రి లాస్ట్ కాపీ క్యూబ్లో లోడ్ చేస్తున్నప్పుడు మాట్లాడుకున్నాం లాస్ట్. మళ్ళీ ఇప్పుడు కలుస్తాం, రేపు కలిసి సినిమా చూస్తాం. అది ఒక జర్నీ ఉంటుంది. ఈ హెల్దీ ఇది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే డైరెక్టర్కి డిఓపికి సింక్ కుదిరితే, డైరెక్టర్కి డిఓపికి హీరోకి ప్రొడ్యూసర్కి వీళ్ళు నలుగురే అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు కలిసి పనిచేసినప్పుడే అది ప్రాపర్ ఫ్యామిలీ అవుతుంది. అదే. సో ఇప్పుడు ఇది చూస్తే మీరు ఇప్పుడు దాకా తీసినట్లు కాకుండా ఈవెన్ వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అని కూడా అంటూ ఉన్నారు. సో ఇది మరి ఎందుకంటే తను కొంచెం రఫ్ ప్యాచ్లో దీంట్లో ఉన్నాడు, ఫేజ్లో ఉన్నాడు. ఇంతకుముందు అతను తీసినటువంటి సోలో హీరోగా చేసిన సినిమాలు 3-4 వరుసగా ఫెయిల్యూర్స్ ఉండే తనే. సో కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పుకున్నారు. అతని మీద ఇంత పెట్టడం అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది వీళ్ళకి మార్కెట్ పరంగానే ఒకటి వినిపిస్తూ ఉంది బయట అంతా కూడా. సార్ అంటే నేను చెప్పకూడదు తెలీదు, బట్ నిజం మాట్లాడడం తప్పలేదు. కాబట్టి ఇది పెట్టిన డబ్బులు అయితే వచ్చేసాయి, అయిపోయింది. ఓకే. అది ఫస్ట్ థింగ్. వరుణ్ తేజ్ ఇవాళ ఏంటంటే కేవలం థియేట్రికల్ గానే కాకుండా నాన్ థియేట్రికల్ కూడా చాలా సోర్సెస్ ఉన్నాయి కాబట్టి అది సోర్సెస్ ఉన్నాయి. అలాగని చెప్పి నాన్ థియేటర్కి ఏది పడితే అది కొన్నారు కదా. అవును, అది వచ్చి చూసి కొనుక్కోవాలి. అంటే అమెజాన్ లాంటి ఛానల్ ఊరికనే కొనేది, అట్లా మామూలుగా అనుకుంటారు కానీ బయట అలా ఏం లేదు, దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అదే. సో అది ఒకటి. అంటే అవుట్ రైటా షేరింగా ఇవి కూడా ఉంటాయిగా? లేదు, అవుట్ రైట్ తీసేసుకున్నారు. అవుట్ రైట్ తీసుకున్నారంటే మంచి ఇది అన్నట్టే లెక్క కదా. ఇది కాకుండా వరుణ్ తేజ్ గారు రఫ్ పేజ్లో ఉన్నారు అని అంటే నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను. ఆయన ఈరోజు ఎవరిని
మోసం చేయలేదు, ప్రేక్షకుడిని కానీ నిర్మాతను కానీ దర్శకుడిని కానీ. ఆయన చాలా సిన్సియర్గా ఆయన పనిచేశాడు. ఎస్. ఎయిదర్ దర్శకులు చెప్పిన కథను తీయకుండా ఆయన మోసం చేసి ఉండొచ్చు, నిర్మాత ఇలా తీస్తానని చెప్పి అలా తీయకుండా మోసం చేసి ఉండొచ్చు. అంటే నేను చాలా డిప్లొమాటిక్గా చెప్తున్నాను, అంటే పేర్లు సభా మర్యాద గురించి అదే జరిగింది ఆ సినిమాలకి. ఓకే. కాబట్టి ఆ సినిమాలు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. నటుడుగా మాత్రం స్క్రిప్ట్ ఎంచుకునే విషయంలోనో నటుడుగానో మీరు అందులో ఆయన చేసిన ఒక 1% ఎక్కడైనా చూపించండి ఇతను న్యాయం చేయలేకపోయాడు అని. అది లేదు కదా. సో ఆయనకి మంచి స్క్రిప్ట్, మంచి డైరెక్టర్, మంచి ప్రొడక్షన్ హౌస్ ఉన్న ప్రతిసారి ఆయన విన్ అవుతూనే వచ్చాడు. అది రానప్పుడు అంటే ఏదో నేను ఎవరిని నిందించడం లేదు, అది అలా మోసం జరిగి ఉండొచ్చు తప్ప వరుణ్ తేజ్ అనే ఒక యాక్టర్, ఒక హీరో ఎప్పుడూ మోసం చేయలేదు. ఓకే. ఇక్కడ మాకు ఆ స్పేస్ అంతా దొరికింది. 100% ఇది. ఈ సినిమాలో ఏమాత్రం ఏదైనా తప్పు రిజల్ట్ వచ్చినా, తేడా రిజల్ట్ వచ్చినా దానికి పూర్తి బాధ్యత నాది తప్ప ఆయనది కాదు. అవును, అందుకునే కదా డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేది. ఎందుకంటారు బాధ్యత అది. అంతే, ఆయన ఇదైతే ఏం లేదు. బట్ బడ్జెట్ పెట్టడం కరెక్టా కాదంటే దీనికి స్టోరీకి ఇంత బడ్జెట్ అవుతుందని అనుకున్నాము. ఆ రోజుకి గెలిపోవటంలో ఆయనకి ఫ్యూచర్ మార్కెట్ ఏంటి, వెనకాతున్న మార్కెట్ ఏంటి, అతనికి ఏంటి అన్నది ఏది మేము పరిగణలోకి తీసుకోలేదు. ఈ కథ అతనితో చేస్తున్నాం, దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఆర్ వి డూయింగ్ ఇట్ ఆర్ నాట్ అన్నది ఒక కాల్ తీసుకోవాలి. ఎస్ అన్న తర్వాత ఇంకేం లేదు. మధ్యలో బోల్డ్ రూమర్లు వచ్చాయి, అవన్నీ పట్టించుకొని మేము పని చేసుకుంటున్నాం. షూటింగ్ ఆగిపోయిందని వచ్చింది కదా. అవును, అది ఎందుకు ఆగిపోయింది? ఆయనకి పెళ్లి సడన్ గా కుదిరింది, పెళ్లి చేసుకున్నారు. కొంత మనకి ఇవ్వాలి కదా, ప్రైవసీ ఇవ్వాలి కదా. పెళ్లి పనులు ప్రైవసీ పక్కన పెట్టండి, పెళ్ళైన 4వ రోజుకి ఆయన షూట్కి వచ్చారు, వేరే విషయం. ప్రైవసీ అంటే పెళ్లి చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదండి, పనులు చేసుకోవాలి, పెళ్లి పనులు ఉంటాయి కదా. పెళ్లి పనులు అనేది ఒకటి ఉంది, దానికి అది. ఈలోగా ఆయన చేసిన అంతకు ముందు సినిమాకి సడన్ గా ప్యాచ్ వర్క్ పడింది ఒక 3 రోజులు. ఆ నిర్మాత దర్శకుడిని మనం ఇబ్బంది పెట్టలేం కదా. సో ఈ సినిమాలో ఉన్న ఆయనకి ఏది, ఈ సినిమాలో ఒక ఇది కూడా విగ్ అనేది వాడలేదు, అంతా మీరు ఏదైతే చూస్తున్నారో సినిమా మొత్తం ఒరిజినల్ హెయిరే. సో ఈ ఒరిజినల్ హెయిర్ ఉన్నప్పుడు ఆయన మళ్ళీ మిలిటరీ కటింగ్ చేయించుకున్నారు. జుట్టు నా చేతిలో ఆపరేషన్ వ్యాలంటైన్ గురించి చేసుకుని 3 రోజులు షూట్ చేసి వచ్చారు. మళ్ళీ జుట్టు పెరగడానికి టైం పట్టింది, ఇంతే. ఓకే. సో చూసుకున్నా కానీ ప్రొడ్యూసర్స్ హీరో అనుకోవాలా? 100%. అదే నేను చెప్తున్నాను, అది చెప్పకపోతే తప్పు అవుతుంది. అది ఎందుకు మాట్లాడరు ఎవరు అనేది నాకు అర్థం కావట్లేదు. తన రెస్పాన్సిబిలిటీ ఏంటో తనకు బాగా తెలిసిన 100%. ఆయన పెళ్ళైన 4వ రోజు వచ్చేసారు అంతే. ఆయన పర్మిషన్ అడిగి యూనిట్ అంటే ప్రొడ్యూసర్ని నన్ను పర్మిషన్ అడిగి, సార్ నేను ఒక 5 days బయటకు వెళ్ళాలి అని అడిగి వెళ్ళే మనిషి. అంత అంటే ఆయనకి ఎంత సినిమా ఫ్యామిలీ నుండి వచ్చారు సార్, మెగా ఫ్యామిలీ నుండి వచ్చారు. ఆయన చిన్నప్పటి నుండి చిరంజీవి గారిని, నాగబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ చూసి డిసిప్లిన్గా వచ్చిన వ్యక్తి. సో మనం ఒక 5 రోజులు లేకపోతే యూనిట్లో ఉన్న కాంబినేషన్స్ కానీ లేకపోతే జరుగుతున్న పనుల్లో కానీ ఏం డిలే అవుతుందో, ఏం ప్రాబ్లం వస్తుందో, అదంతా ప్రాబ్లం లేదా, కెన్ వి మేనేజ్ అని కనుక్కున్న తర్వాత ఆయన ఎప్పుడైనా వెళ్ళారు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే, ఏది పెళ్లి టైంలో, లేకపోతే అది కూడా లేదు. ఓకే, అంతే తప్ప ఆయన అసలు అందుకని మేము ఎప్పుడు సరెండర్ అయిపోతాం, ఆల్మోస్ట్ సరెండర్ అయిపోతారు. మేము ఎప్పుడు స్పందించలేదు. అందుకని అది అయిపోయింది, ఇది అయిపోయింది అంటే ఏమైపోయింది, సినిమా వస్తే మేము ఇదంతా నడుస్తున్నప్పుడు మేము టీజర్ వదిలాం. అవును, అక్కడతోనే అయిపోయాను నేను, అంతే కదా. సమాధానం అదే కదా, అంతే కదా. పనితో సమాధానం చెప్పాలి, మనం ఊరికి కూర్చొని అది కాదండి ఎందుకు చెప్తుంటాం, ఏం లాభం. పని కట్టుకొని చెప్పాల్సిన పనే లేదు, మన చేతలతో చూపించవచ్చు అనేది చూపించారు. ఇప్పుడు అది నడుస్తూ ఉండింది, అయిపోయిందంట అదంటే అన్నప్పుడు వచ్చిన తర్వాత టీజర్ చూడగానే ఏంటిది ఇంత బ్రహ్మాండంగా ఉంది, ఇంత స్కేల్లో కనిపిస్తుంది, ఎంత లావిష్గా ఉంది, ఈ చిన్న దీంట్లోనే ఇంత ఇది ఉందని. ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకెవరు మాట్లాడడం కూడా మానేశారు దాని గురించి. ఓకే, వాళ్ళు సినిమా ఏదనుకున్నారో అదే తీశారు అనేది అయిపోయింది. కొన్ని డైలాగ్స్ ఈవెన్ ట్రైలర్లో ఉన్నాయి, కొంచెం మన వెంటాడే ఉన్నాయి. వ్యసనంలో పతనం ఉంటుంది, వేలు తీసుకుని వదిలేయడానికి నేను ద్రోణాచార్యుడు కాదు, వాసులు మట్కాకింగ్ అని ఇట్లాంటిది. ఇంకొకటి ఉందండి, అది నాకు ఇక్కడ కంట్రోల్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా రాగలిగాను. ఈ డైలాగ్స్ అంటే మీలో మంచి రైటర్ ఉన్నాడని అందరికీ తెలుసు. సో ఈ డైలాగ్స్ కూడా చాలా అంటే స్ట్రైకింగ్గా అనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఆ ఫిలాసఫీ కనిపిస్తుంది, హీరో క్యారెక్టరైజేషన్ ఫిలాసఫీ.
సో అతను ఏంటి అనేది చెప్తున్నారు. దానికి ఫస్ట్ ఇగ్నిషన్ లాగా ఫస్ట్ దీంట్లో ఒక టీజర్లో డైలాగ్ చెప్పించాం. ఈ దేశంలో చలామణి అయ్యే ప్రతి రూపాయలో 90 పైసలు ఒక్కడే సంపాదిస్తాడు, మిగతా 10 పైసల గురించి 99 మంది కొట్టుకుంటారు నాలాంటి వాళ్ళు. నువ్వు ఆ 90 పైసలు సంపాదించే ఒక్కడివి, 99 మందిలో ఒక్కడిగా మిగిలిపోకు, నీకు ఆ దమ్ము ఉంది అనేది టీజర్ డైలాగ్. అది సో అదే ఇందులో క్యారెక్టరైజేషన్, అదే వాసు క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్. సో అందులో మీ సినిమాలో చూస్తే హీరోయిన్స్ కూడా చాలా ప్రామినెన్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో ఇద్దరు ఉన్నారు, మీనాక్షి చౌదరి అండ్ నోరా ఫతేహి. సో మీనాక్షి చౌదరి మధ్య చూస్తే లక్కీ భాస్కర్లో చూస్తే అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఆమె పర్ఫార్మెన్స్కి, అందులో సుమతి క్యారెక్టర్. సో ఇది కూడా అమ్మాయికి మాకు మంచి పేరు తెచ్చేది అవచ్చా, కాబట్టి ప్రామినెన్స్ ఉంటుంది కథలో మంచిగా. నేను ఎప్పుడు సార్ నా సినిమాల్లో ఎప్పుడు ఫిమేల్ క్యారెక్టర్స్ని స్ట్రాంగ్గా లేకపోతే రాయలేను. అంటే మామూలుగా రెగ్యులర్ సినిమాలు, చాలా సినిమాల్లో కమర్షియల్ సినిమాల్లో ఉండే హీరోయిన్ లాగా ఉండరు. ఎందుకంటే మీలో రచిత అసలు మొదలు ఒప్పుకోండి అనుకోవడం. ఈ సినిమాలో ఉండే అన్ని స్త్రీ పాత్రలు ఉదాత్తమైన పాత్రలే. అమ్మాయి క్లబ్ డాన్సర్ అయినా ఎవరండి? నోరా ఫతేహి. క్లబ్ డాన్సర్ కాదు, క్లబ్ ఓనర్ ఆమె. క్లబ్ ఓనర్ అయ్యి ఉండి డాన్స్ చేస్తుందా? చేస్తారు కదా, ఎందుకు చేయరు? చాలా మంది చేస్తారు. ఎందుకు చేస్తారా? ఓకే ఓకే. ఇప్పుడు ముందు డాన్సర్గా జీవితం స్టార్ట్ చేస్తారు సార్, తర్వాత కొంతకాలానికి వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. లేకపోతే ఇప్పుడు ఇక్కడ బొటిక్స్లో పనిచేస్తారు, టైలర్లుగా ఉంటారు, తర్వాత మాస్టర్ అవుతారు. కొంతకాలానికి ఓనర్ దగ్గర నుండి బొటిక్ వాళ్ళే తీసుకుంటారు, లేదా ఒక ఫ్రాంచైజీ పెడతారు. వాళ్ళు అలాగే వాళ్ళు స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. వాళ్ళు డ్యాన్స్ వచ్చిన రోజు, ఈ సినిమాలో ఆమె డ్యాన్స్ చేసిన రోజు స్పెషల్ అట్రాక్షన్ అవుతుందా అంతే. అజయ్ ఘోష్ని ఏదో పాజిటివ్ రోల్లో చూపించారని. పాజిటివ్ రోల్ అని నేను చెప్పలే, అది ఏదో మిస్టేక్ అది. పాజిటివ్ రోల్ కాదు, ప్రామినెంట్ రోల్ అన్నాను. అది చాలా దాన్ని ఏమని చెప్తారు, చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటారు రోల్. ఓకే. కన్నడ కిషోర్ అంటే ఈయన అనుచరులుగా కన్నడ కిషోరా? ఒక సత్యం రాజేష్, ఇంకొక అతను మన వాసు పక్కన ఉండేవాడు అవినాష్, ఒక అబ్బాయి. అబ్బాయితో చేయించాను. వీళ్ళు అనుచరులు అంతే ఏం కాదు, వాళ్ళంతా ఫ్యామిలీ. అదే చెప్పండి, సినిమాలో అనుచరులు ఎవరు ఉండరు, ఫ్యామిలీ. ఓకే. మీరు నచ్చారంటే మీరు ఫ్యామిలీ అయిపోతారు అతనికి. ఓకే. అలా అంటే అన్ని క్యారెక్టర్లు కూడా, అంటే వరుణ్ తేజ్ తర్వాత చెప్పాలంటే ఎవరి గురించి చెప్పుకోవచ్చు మనం ఇందులో? లీడ్ తర్వాత ఇది క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ కదా. మిగతా వాళ్ళందరూ ఆ క్యారెక్టర్ని నడిపించే వాళ్ళు అయ్యే ఉంటారు. ఎవరి తర్వాత అంటే వీళ్ళని చెప్పి వాళ్ళని చెప్పలేదండి. వరుణ్ తేజ్ తర్వాత అజయ్ ఘోష్ని చెప్పాలి. కొద్దిగా గొప్ప నవీన్ చంద్ర ఉన్నాడుగా, చెప్తున్నా అదే. వరుణ్ తేజ్ తర్వాత అజయ్ ఘోష్. ఓకే, వాళ్ళిద్దరిది ఒక ప్యారలల్ జర్నీ. వాళ్ళతో పాటు సపోర్టింగ్గా రాజేష్ అండ్ అవినాష్ అన్నయ్య ఉంటారు. సో వీళ్ళు నలుగురు వచ్చేస్తారు. అటువైపు చూస్తే నవీన్ చంద్ర, అదొక సెపరేట్ ట్రాక్. అది ఏంటంటే మీరు సినిమాలు చూస్తే మీకు తెలుస్తుంది. సో నవీన్ చంద్ర కూడా ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న అన్ని వేషాలకు భిన్నమైన ఒక క్యారెక్టర్ నవీన్ చంద్ర గారిది. ఓకే. సో ఆయన గురించి చెప్పాలి. ఇంకా యాంటగనిస్టులు చెప్పాలంటే, విలన్ల గురించి చెప్పాలంటే కన్నడ కిషోర్ గారు, జాన్ విజయ్ గారు. సో బ్రెయిన్తో ఆలోచించే విలన్లు. ఓకే. అది సో అది. దాని తర్వాత ఇక్కడ చూస్తే ఆ జర్నీలో మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఉండే మీనాక్షి చౌదరి, హీరోయిన్గా చేసిన మీనాక్షి చౌదరి. అదే జర్నీలో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు హీరో క్యారెక్టర్తో జర్నీ చేసే సోఫియా అనబడే నోరా ఫతేహి. అందరూ ఆమెది కూడా హీరోతో పాటు జర్నీ ఉంటుంది. ఓకే. పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓకే. కానీ ఇదంతా అప్పటి కాలాన్ని, ఇదంతా కూడా 1970s 80s స్టార్టింగ్ అంతవరకే కదా మీరు చెప్పినంతవరకు? 58 నుండి 82 వరకు కదా వాసు కథ. ఓకే. సో ఆ కాస్ట్యూమ్స్ కానీ ఏది కూడా రెడీమేడ్గా దొరికే కాదు. అదే ఛాలెంజ్ ఈ సినిమాలో, ప్రతిదీ తయారు చేయాల్సిందే. సో దాన్ని దాటుకొని ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా చేసుకొని, అందు గురించి నేను చెప్తున్నది, ఒక రైటర్గా మీలో ఉన్నటువంటి ఆ రైటర్ని, క్రియేటర్ని సాటిస్ఫై చేస్తూ ఇంత పెద్ద కాన్వాస్ చిన్నది కాదు. సో మీకేమనిపిస్తుంది అంటే ఒక రైటర్ నుంచి డైరెక్టర్గా అయ్యారు, మీ కళలో అవన్నీ కూడా నెరవేరుతున్నటువంటి సమయం వచ్చింది అని చెప్పేసి ఈ సినిమాతోటి కరుణకుమార్ గురించి 10 మంది చెప్పుకునే విధంగా ఉంటుంది అనుకోరా? మీరు ఎక్కడో చెప్పినట్టు ఉన్నారు, 20 ఏళ్ళ తర్వాత కూడా దీని గురించి మాట్లాడుకుంటారని. ఈ సినిమా గురించి వరుణ్ గారు మాట్లాడతారని చెప్పాను. వరుణ్ గురించి నీ కెరీర్లో చేసిన సినిమాల్లో
మీకు నచ్చిన సినిమాలు ఏంటంటే 20 ఏళ్ళ తర్వాత అడిగినా కూడా ఈ సినిమాని ఖచ్చితంగా ఆయన ప్రస్తావిస్తారని చెప్పాను. ఆయన చెప్పుకున్నట్టు అది మీరు డైరెక్టర్గా మీకు కూడా ఉంటుంది కదా, ఖచ్చితంగా 100%. పలాస నేను ఎప్పటికీ చెప్పుకుంటాను, శ్రీదేవి సొరసంటే ఎప్పటికీ చెప్పుకుంటాను. నేను ఎప్పుడు బ్యాడ్ ఫిల్మ్స్ చేయలేదు. ఆడేయా లేదా అన్నది డిపెండ్స్, అది ఒక్కొక్కటి రకరకాల పరిస్థితులు ఇదంతా. కానీ నేను కంటెంట్ వైట్గా ఎప్పుడు బ్యాడ్ ఫిల్మ్స్ ఎప్పుడు చేయలేదు. మరి మధ్యలో సినిమా ఏదో చేశారు, అది ఓటీటీ కోసం చేసింది, కళాపురం అని సరదాగా చేసింది. అది ఏమి అది బ్యాడ్ ఫిల్మ్ అయితే అనుకున్నాను, సరదాగా ఒక ఇది చేసింది. దాని మీద మీ మీద క్రిటిసిజం కూడా వచ్చింది. ఏమొచ్చింది? ఏదో అంటే మీడియా గురించి కూడా కొంత ఏదో మాట్లాడారు, అది నెగిటివ్గా మాట్లాడారు. మీడియా గురించి నేను నెగిటివ్గా అందులో మీడియా రివ్యూ అంటే వాడికి చెత్త సినిమా తీస్తాడు, ఆ చెత్త సినిమా తీస్తే మీడియా వదులుతుందా? మంచి సినిమా తీసినప్పుడే గజగజలాడుతూ మీడియాని ఎలా మేనేజ్ చేయొచ్చు మంచి రివ్యూలు రాయడానికి? మేనేజ్ కూడా కాదు మీకు, వాళ్ళందరినీ మేనేజ్ అంటే డబ్బులు ఇస్తే తప్పు, కుటుంబాన్ని తీసుకెళ్ళి బెదిరిస్తే ఖచ్చితంగా రాయాలి కదా. అది చెప్పాను అందులో. అదే అంటే మీరు ఒక సెటైర్గా చెప్పినట్టే కదా అది రివ్యూస్ మీద. సార్ ఇది మన అందరం దేనికి అతిథులం కాదు, అది మీడియాని నేనేం క్రిటిసైజ్, అది ఒక సెటైర్ సినిమా, పొలిటికల్ సెటైరు, తర్వాత సినిమా మీదే సెటైర్ ఆ సినిమా మొత్తం. అంటే అది అంతర్లీనంగా మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తం చేశారని అనుకోవాలి కదా. అంతే. సో అంటే శ్రీదేవి సోడా సెంటర్ గురించో లేదా పలాస గురించి కూడా ఎవరన్నా కొంతమంది అలా మాట్లాడి ఉండొచ్చో, అంటే మంచి ప్రయత్నం చేసినా కూడా కొంతమంది సమీక్షకులు ఇలా ఎందుకు చేస్తున్నారు, రాస్తున్నారు, చెప్తున్నారు అనేది అంతర్లీనంగా డ్రైవ్ అదేం లేదు. అది ఎప్పుడు ఒకసారి నేను తీసిందంతా మీకు నచ్చాలని ఎప్పుడు లేదు, నేను చెప్పిందంతా కరెక్ట్ అని మీరు ఒప్పుకోవాల్సిన పని లేదు. ఆ జ్ఞానం అయితే నాకు మినిమం ఉంది. ఇదేంటంటే సమాహారం, మనం అన్ని చూస్తుంటాం కదా, కొన్నిసార్లు కోపం వస్తుంది మనకి. ఒక మంచి సినిమా ఉంటుంది, నా సినిమా కాదు, మంచి సినిమా ఉంటుంది, ఆ మంచి సినిమాకి కావాల్సిన ఇది అప్రిషియేషన్ రాదు మన దగ్గర నుండి, అసలు పట్టించుకోరు, అప్పుడు కోపం వస్తుంది నాకు. ఒక అత్యంత నీచమైన సినిమాని ఊరికినే అంటే నేను మీకు ఆఫ్ ద రికార్డ్ పేరు కూడా చెప్పగలను అనుకుంటే, అంత నీచమైన అంటే సినిమానే కాని సినిమాని హిట్ ఎందుకు అయిందంటే చాలామంది రివ్యూలు చూసి వెళ్ళి ఏదో ఉంది మనకు అర్థం కావట్లేదు, రాజుగారి వస్త్రాలు కథను చూసారా, అలా దేవతా వస్త్రాలు కదా, ఆ కథలాగా సినిమా హిట్ అయినవన్నీ ఉన్నాయి. ఒక మంచి సినిమా, డిజర్వ్ ఉన్న సినిమా ఖచ్చితంగా మీడియా చేయాలనేది నేను కోరుకుంటున్నాను. అది తప్ప లేకపోతే దీని మీద నన్ను క్రిటిసైజ్ చేసినా కూడా నేను మంచి సినిమాని ఖచ్చితంగా ఫిల్మ్ జర్నలిస్టులు బాధ్యత కదా, అది తీసుకెళ్ళాలి కదా. అంటే సినిమా ఇది రిప్రజెంటింగ్ అవర్ కల్చరల్ ఇదే కదా సార్, అదే కదా మనం చూపించేది. దాన్ని జర్నలిస్టులు తీసుకెళ్ళినప్పుడు ఒక రైటర్ గానో లేకపోతే ఒక 4 ఆర్టికల్స్ రాసిన ఒక జర్నలిస్ట్ గానో దేనిగానో నాకు ఒక ఆనందం కలుగుద్ది. కానీ అదే ఒక అసలు సినిమాకి ఏ విధంగానూ పనికిరాని ఒక సినిమా హిట్ అయినప్పుడు, మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా, కంటెంట్ ఉన్న సినిమాని ఎందుకు చేయరు అన్నప్పుడు బాధ కలుగుద్ది. దాన్ని ఎందుకు అంతే ప్రోత్సహించరు. నా సినిమా గురించి నాకు ఇదే పలాసన్ అయితే వెరీ హానెస్ట్లీ స్పీకింగ్, పారంజిత్ గారు ట్వీట్ చేసినంత వరకు దాని గురించి ఎవరు రాయనే లేదు. ఒక జర్నలిస్ట్ ఉన్నారు, ఆయన లేరు ఇప్పుడు, లేనివాడి గురించి తప్పుగా మాట్లాడకూడదు కాబట్టి ఆయన లేరు. ఆ జర్నలిస్టు పలాస ఆడుతున్న ఒక థియేటర్లోకి వెళ్ళి, పలాస ఎవరు చేశారు, కరుణకుమార్ అనే ఒక కొత్త దర్శకుడు, రక్షిత్ అనే ఎవరికి తెలియని ఒక హీరో, అప్పటికి ఒకే ఒక సినిమా చేశారు ఆయన, మిగతా మొత్తం కొత్త తారాగను, ప్రొడక్షన్ హౌస్ అవుతుంది. మాకున్న తెలిసిన 2 ముఖాలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, రఘు కుంచె గారు, అంతేనా? అవును. ఆ రఘు కుంచె పాట అయితే బాగా హిట్ అయింది కదా, అది మళ్ళీ వేరే సబ్జెక్ట్, ఇది చెప్పేస్తాను. సో ఇది ఆ సినిమాకున్న ఇది కొత్త ప్రయత్నం, ఒక చాలా లిమిటెడ్ బడ్జెట్లో చేసింది. ఆ సినిమా ఎక్కడో రిలీజ్ అయింది, ఆయన సినిమా చూడాలి, చూసి దాని మీద రివ్యూ రాయాలి, అభిప్రాయం చెప్పాలి. ఆయనకు అర్థం కాలేదనుకోండి, ఆయనకు ఆ బుర్ర కూడా లేదు, నేను 100% చెప్పగలను. ఆయనకు ఆ బ్రెయినే లేదు, అంటే ఆ సెన్సిబిలిటీస్ లేవు ఆయనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు, సెన్సిబిలిటీస్ లేవు. ఆయన ఒక ఫార్మాటెడ్ క్వశ్చన్స్తో బాగా ఫేమస్ అయిన ఒక జర్నలిస్ట్. ఫార్మాటెడ్ క్వశ్చన్స్ అంటే ఆయన దగ్గర ఒక 4-6 ప్రశ్నలు ఉంటాయి, 6 ప్రశ్నలనే వేస్తారు. అది స్వయం ప్రకటిత మేధావి జర్నలిస్ట్ ఆయన. ఓకే, ఫైన్. దాన్ని సంహౌ మీడియా హౌస్లను పెరిగిపోవడం వల్ల ఆయన జర్నలిస్ట్గా ఆయనే ప్రకటించుకొని సినిమా జర్నలిస్ట్ జరిగింది. సినిమా జర్నలిస్ట్. ఓకే, సినిమా జర్నలిస్ట్. ఆయన జీవితంలో ఎప్పుడో ఒక అక్షరం రాసి ఉండడు, ఒక పుస్తకం కూడా చదివి ఉండడు 100%. అదైతే నేను గ్యారంటీ చెప్పగలను. సంభవం ఆయనకి ఏదో ఫేమ్ వచ్చింది, సరే వదిలేయండి. ఆయన వెళ్ళి పలాస ఆడుతున్న థియేటర్లో ఎవ్వరు లేరు,
ఎందుకు ఉంటారు? అదేమన్నా ఉమ్. ఒక సూపర్ స్టార్ సినిమా అయితే కాదు కదా. కాదు కదా. ఎవరు లేరు, ఒక 10 మంది ఎంతమంది ఉన్నారు అక్కడ నుండి పెట్టి, ఇంకా కులాలు ఎక్కడ ఉన్నాయండి, మీరు కులాల మీద తీస్తే ఇలాగే ఉంటుంది అని ఆ ఫోటో పెట్టాడు. అతను నేను ఎవరో తెలియదు, నేనేంటో తెలియదు. నేను ఆయన్ని వ్యక్తిగతంగా వెళ్ళి కలిశాను. కలిసి సార్ మీరు అది ఏదో ఊరికే నేను వెళ్ళాను, జస్ట్ సోషల్ మీడియాలో పెట్టడం గురించి చేశాను అన్నాడు తప్ప ఆయన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వలేదు. అలాంటి జర్నలిస్టుల మీద నాకు కోపం ఉంది. మీరు నన్ను ట్రోల్ చేసినా సరే, ఉమ్. నన్ను ఇది అనుకున్నా, అది కోపం ఉంది. అది జర్నలిజం కాదు కదా. అదే, ఓకే. సినిమా చూడు, ఉమ్. నీకు నచ్చని అభిప్రాయం గురించి నువ్వు చాలా క్లియర్గా చెప్పు, తప్పే లేదు. ఉమ్. మీరు చీల్చి చెండాడవచ్చు. నువ్వు ఇంత బాధ్యతారాహిత్యమైన ఒక సినిమాని ఎందుకు తీసావని ఖచ్చితంగా చీల్చి చెండాడవచ్చు, తప్పలేదు. కానీ ఒక మంచి సినిమా చేసినప్పుడు పారంజిత్ ట్వీట్ చేసిన దాకా మన మీడియానే గుర్తించలేదు అనేది నాకు ఉన్న బాధ. ఓకే. ఆ తర్వాత దాని గురించి మాట్లాడారు. ఉమ్. దాని ముందు మన మీడియా మాట్లాడుంటే నేను సంతోషించిండేవాడిని అనేది నా తాలూకా వ్యక్తిగతమైన బాధ. అదే అంటే మీ పెయిన్ అది. పెయిన్ అనుకోవచ్చు. అదే మీరు స్వయంగా అనుభవించినటువంటి ఒక మీ స్వీయ అనుభవం అది. అదే ఇప్పుడు అంతకుముందు వచ్చిన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ బేస్ చేసుకుని వచ్చిన సినిమాలని, తమిళ్లో, మలయాళంలో, కన్నడలో వచ్చిన సినిమాలని ఇక్కడ మనం ఇలాంటి సినిమాలు ఎప్పుడురా తీస్తారు, తెలుగు డైరెక్టర్లు నేర్చుకుంటారా, వాళ్ళు తమిళ డైరెక్టర్లు సంకనాకండ్రా అలాంటి కామెంట్స్తో వచ్చిన పోస్టులు, వచ్చిన ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే, అన్నీ ఉన్నాయి మీకు విజిబుల్. కానీ వాళ్ళే మళ్ళీ మన తెలుగులో తీసినప్పుడు మీరు ఎందుకు దాని గురించి మాట్లాడరు? అది మళ్ళీ వాళ్ళు అక్కడ ఒప్పుకున్న తర్వాత కానీ మీరు ఒప్పుకోలేరా అన్నది నా బాధ. అదే. సో ఈ విషయంలో ఇప్పుడు నేను తీశాను, నాకు అది అప్రిషియేషన్ రాలేదు, అది కూడా రాలేదు, ఏం రాలేదు. నేను రెండో సినిమా ఏం ఆలోచిస్తాను? నాకెందుకు ఇవన్నీ? నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను బ్రతకాలి కదా. నేను సరే ఒక 4 పార్ట్లు 4 ఫైట్లతో చేసుకొని ఒక కమర్షియల్ సినిమా టక్కన తీసుకుని వెళ్ళిపోదాం, దీనికి పెద్దగా మెసేజ్లు అంతే ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోవచ్చు, తప్పేం లేదు. అదే అంటే మీ మొదట ఈవెన్ శ్రీదేవి సోడా సెంటర్ ఆశించిన రీతిలో అడగపోయినా కానీ క్యారెక్టర్లు చూసుకుంటే అక్కడ ఒక సప్రెస్డ్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళే కనిపిస్తారు. అంటే కరుణ్ కుమార్ ఎప్పుడు సినిమా చేసినా అలాగే ఉంటారా? కథలు అలాంటి చోట నుంచి పుడతాయా? మట్కా చూసుకుంటే దానికి ఏమైనా కొంచెం వేరే విధంగా ఉంటుందా? సార్ ఇది కూడా ఒక సప్రెస్డ్ మనిషి తాలూకా కథని, కూలీ కథ కాబట్టి. కూలీ కూడా కాదు, కూలీ కంటే ముందు అతను శరణార్థి. అంటే ఇల్లు వాకిలి ఏమీ లేని ఒక మనిషి, అసలు ఉంటుందో లేదో, జీవితం ఉంటుందో లేదో తెలియదు, నెక్స్ట్ మినిట్ ఏంటో తెలియని ఒక మనిషి తాలూకా కథ కదా సార్. ఓకే. సో అది ఏమో మరి అంటే నాకు ఇంటర్నల్గా అలా ఉందేమో, నాకు కూడా తెలియదు. ఫ్యూచర్లో కూడా అలాగే అది నేను ఎలా చెప్తాను, నాకు నిజంగా తెలియదు. అదే అంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే సినిమాకి ఎదగాలని కోరుకుంటాడు. అలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పనిచేయాలని, స్టార్స్తో పనిచేయాలన్నప్పుడు అది ఆలోచిస్తాడు, అది కోరుకుంటాడు. పెద్ద స్టార్ అనేటప్పటికి మళ్ళీ ఇక్కడ కొన్ని కమర్షియల్ పాయింట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది, ఆ యాస్పెక్ట్ చూసుకోవాల్సి వస్తుంది. మరి కరుణ్ కుమార్ తను అలాగే ఉంటాడా పెద్ద స్టార్తో చేసేటప్పుడు కూడా? అక్కడ నేను అదే నాకు ఇది ఆల్రెడీ నాకున్న క్లారిటీతోనే మీకు చెప్తున్నా. ఇప్పుడు ఇంటర్నేషనల్గా రికగ్నైజేషన్ నుండి మన దేశం మొత్తం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆయన లుక్స్, ఆయన భాష ఏమీ లేకుండా ఏకగ్రీవంగా చూసే సూపర్ స్టార్ ఎవరు? రజనీకాంత్ కదా. ఓకే. అలా రజనీకాంత్ పారంజిత్ అనే ఆయన వెళ్ళి కాలా కబాలి అని కథలు చెప్పినప్పుడు ఏమి ఇది లేకుండా ఆ సినిమాలు చేశారు. అంటే పారంజిత్ సినిమాలో రజనీకాంత్ నటించింది తప్ప రజనీకాంత్ సినిమాని పారంజిత్ డైరెక్ట్ చేసినట్టు ఉండదు, అంతే కదా. అలాగే వచ్చింది తర్వాత సినిమాలు వచ్చినప్పుడు కూడా ఈ రజనీకాంత్ చేయాల్సిన సినిమాలు కాదు అన్న వాళ్ళు ఉన్నారు. అదే అంటున్నాను, అలా అనడానికి మీకు ఆస్కారం ఇవ్వకూడదు కదా, తప్పు కదా. ఎందుకు చేయకూడదు? రజనీకాంత్ కూడా ఒక సినిమాలో యాక్ట్ చేయాలని ఉంటుంది, ఒక సినిమాలో ఒక మంచి మెసేజ్ చెప్పాలంటుంది. ఆయనకి ఎందుకు ఉండదు? ఆయనకు కూడా ఉంటుంది కదా. సో ఆయనకి ఆ స్కోప్ చెప్పాలి, సప్రెస్డ్ పీపుల్ పెయిన్ చెప్పాలని ఉంటుంది కదా. అవును, చెప్పాలని ఉన్నప్పుడు దానికి అలాగే ఇక్కడ ఎవరైనా నాకు ఒప్పుకుంటే నేను చేస్తానే తప్ప, ఇప్పుడు మీకు హీరో ఉన్నాడండి, ఈయనకి మీరు కథ చేయండి, ఈ కథలో మీ సెన్సిబిలిటీస్ అని ఉండకూడదు అంటే అది నేను చేయలేను. చేసినా ఆ సినిమా ఫ్లరిష్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇష్టం లేకుండా నేను చేయకూడదు అని నేను ఫిక్స్ చేసుకున్నా. ఏమీ లేకపోతే టీవీ సీరియల్స్ అయినా డైరెక్ట్ చేసుకుంటాను తప్ప
ఇష్టం లేకుండా అయితే పని చేయను. అదే మీ మార్గం ఏదైతే ఎంచుకున్నారో ఆ మార్గంలోనే వెళ్తారు. మార్గం అంటే కథ చెప్తాను, కథ మీకు నచ్చింది, ఆ కథ చేద్దాం, ఓకే, అంతే. మీకు నచ్చితే ఈ కథ చేద్దాం. మన తెలుగు సాహిత్యంలో అలాంటి గొప్ప గొప్ప నవలలు, ఒక అంటరాని వసంతం లాంటి నవల, అలాగే ఈవెన్ త్రిపురనేని గోపీచంద్ రాసిన నవల అసమర్థుని జీవయాత్ర కానివ్వండి, రావిశాస్త్రి రాసినటువంటి అల్పజీవి కానివ్వండి, ఇట్లాంటి గొప్ప గొప్ప నవలలు ఉన్నాయి కదా. ఇవే కాదు ఇంకా అంటే మనకి చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తే మన సప్తభూమి నవల కూడా గొప్ప నవల వచ్చింది. సప్తభూమి ఆల్రెడీ కృష్ణ గారు తీసుకున్నాడు ఆయన. ఇలాంటి నవలలు వచ్చినాయి. సో ఇంత గొప్ప నవలా సాహిత్యం మనకు ఉంది కదా, వీటిలో నుంచి ఏమన్నా తీసే ఆలోచనలు ఉన్నాయా? తరుణ్ కుమార్ 100% వస్తాయి. ఇప్పుడు కొత్త రైటర్స్, కొత్త జనరేషన్ ఒకటి స్టార్ట్ అయింది 3 సంవత్సరాలుగా. అన్వీక్షకి, మా ఫ్రెండ్ అన్వీక్షకి, వెంకట సిద్ధారెడ్డి, మహి బెజవాడ వాళ్ళు పెట్టిన ఇది ఉంది కదా సంస్థ. 100 పుస్తకాలు వచ్చేసాయి ఆల్రెడీ, పబ్లిషింగ్ చేశారు వాళ్ళు గత 5 ఏళ్ళలో. ఇప్పుడు ఈ సంవత్సరం నా పుస్తకం కూడా వస్తుంది. సూపర్. సవర్లకొండ అని నా పుస్తకం వస్తుంది. సవర్లకొండ. ఓకే, నైస్. సో సవర్ల జీవితం మీద ఉంటుంది అది? లేదు, సవర్లకొండ అనేది ఒక నా షార్ట్ స్టోరీ కాంప్లీషన్ అది. ఓకే. సో అందులో ఒక కథ పేరు సవర్లకొండ, అదే బుక్ కూడా పేరు పెట్టాను, సవర్లకొండ మరియు ఇతర కథలను వస్తుంది. ఓకే. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కండక్ట్ చేసిన ఏదైతే ఇది ఉందో వర్క్షాప్ కాదు, నవళ్ళ పోటీ, దానికి అనూహ్యంగా ఒక 30 నవళ్ళు, అంటే వాళ్ళు 300 నవళ్ళు వచ్చి అందులో 30 మందికి తీసి అవి ప్రచురిస్తున్నారు. అందులో అన్ని జానర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు న్యూ ఏజ్ రైటింగ్ ప్యూర్గా తెలుగులో రాసే న్యూ ఏజ్ రైటర్స్ అందరూ కూడా ఒక సెట్ తయారయ్యారు. అందులోంచి మనం చాలా మంచి కథలు తీసుకోవచ్చు. మీ కథలు ఆల్రెడీ మీరు రాసుకున్న కథల్లోంచి కూడా ఏమైనా వచ్చే అవకాశం డెవలప్ చేసి వాటిని? ఇప్పుడు ఇవన్నీ నేను రాసిన కథలే కదా, అంటే ఇది నేను రాసిన కథ కింద లెక్క కదా. అవును, అంటే నేను పబ్లిష్డ్ స్టోరీస్ నుంచి మేఘమాల అని ఒకటి ఉంది, తర్వాత పురుగన్ ఒక కథ ఉంది. ఇవన్నీ కూడా నాకేంటంటే 1 అవర్ ఫిల్మ్స్ కిందనో లేకపోతే అలా చేసి ఓటీటీ చేయాలని ఉంది. ఓటీటీకి ఉన్నప్పుడు అది వ్యాస్ట్ రీచ్ ఉంటుంది, అది వేరేలా ఉంటుంది. ఆ ఫార్మెట్ కూడా మారుస్తాం, దానికి నిబంధనలు ఉండవు. అంటే పాటలు ఉండాలని రూల్ లేదు. ఒక చిన్న కథ దోషగుణం అనే ఒక చిన్న కథని గ్రహణం అనే సినిమాగానే తీశాడు కదా ఆయన. స్కోప్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీయాలి. అంటే ఇప్పుడు ఎంత చేయగలమో అంత చేయాలి. కాబట్టి ఒక గంటన్నర ఫిల్మ్స్ కింద చేసి పంపించవచ్చు. అది ఆలోచన అయితే ఉంది నాకు. వెబ్ సిరీస్ అట్లా ఉంటాయి. అవును, చీకటి అని ఒక కథ రాశాను నేను, అది ఖచ్చితంగా సినిమా చేయాలనుకుంటున్నాను. ఓకే, చీకటి ఏ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది? అది మూఢనమ్మకాల బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఓకే, నైస్ కరుణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏంటి మరి దీని తర్వాత? 3 ఉన్నాయి సార్. అంటే ధీరజ్ మొగలినేని గారికి ఇప్పుడు చేయాలి ఇమీడియట్ గా నేను. ఓకే, ప్రొడ్యూసర్. ఆయన ప్రొడ్యూసర్. సో ధీరజ్ మొగలినేని గారికి చేయాలి. కథ రెక్కి అన్నీ అయిపోయాయి. హీరో ఎవరు అన్నది ఇంకా మేము ఫైనలైజ్ అవ్వలేదు, అది ఇంకా టాక్స్ నడుస్తుంది. అది ఏ జానర్ ఉంటుంది? సేమ్ సార్, అంటే మీకు అది చేస్తే పలాస ప్రీక్వెల్ లాగా ఉంటుంది. ఓకే, బ్యాక్ డ్రాప్ అదే అని ఉంటుంది అనమాట. శ్రీకాకుళమే పలాస ప్రీక్వెల్ లాగా ఉంటుంది. ఓకే, అది దాని తర్వాత బందర్ అని ఒక సినిమా ఉంది. బందర్ బ్యాక్గ్రౌండ్ లో, బందరు మచిలీపట్నం బ్యాక్గ్రౌండ్ లో ఒక సినిమా రాసుకున్నాను. ఓకే, అదొకటి ఉంది. అది కాకుండా ఉచ్చు అని ఒక సినిమా ఉంది. బందర్ పోర్టా? అది ఉంటాయా? అన్నీ ఉంటాయి. బందరు మచిలీపట్నం అది ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు, అది చేద్దామని. ఓకే, ఏదొచ్చినా కరుణ్ కుమార్ గారి నుంచి ఏదొచ్చినా కానీ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్రాంతాల్లోనే వెళ్తారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. రేపు రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా సో మట్కా పెద్ద హిట్ కావాలని, మా కరుణ్ కుమార్కి అలాగే పెద్ద విజయం రావడంతో పాటు మంచి పాపులారిటీ కూడా రావాలని ఒక చిన్న స్వార్థంతో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.